ఎపిసోడ్ రివ్యూ చాలు చేసే ముందు ఒక చిన్న ముందు మాట లెక్క చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఫెయిర్ కాదు అని టైటిలే పెట్టుకున్నాడు. మనం ఎవరం అడగరాకుండా ఇక శ్రీజ టైంలో మనం అందరం ఇది ఫెయిర్ కాదు, ఇది ఫెయిర్ కాదు అన్నాం కదా! అందుకని చెప్పి అడగడానికి అవకాశం లేకుండా ఇది ఫెయిర్ కాదని ముందే పెట్టుకున్నాడు టైటిల్. పెట్టుకొని టాస్కులు స్టార్ట్ చేసిండు. సరే ఈ రూపాయలు ఐ మీన్ 0, 50,000, 1,00,000 ఇదంతా టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో సంజనక్కకి 0 వచ్చింది. 0 వచ్చినందుకు నెక్స్ట్ టాస్క్ ఆడకూడదు అన్న రూల్ ఎందుకుంది? నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇమ్యూనిటీకి సంబంధించిన టాస్క్ కదా! ఆ టాస్క్‌కి ఈ 0 వచ్చిన అంటే నువ్వెంత వర్తు, నీ కాంట్రిబ్యూషన్ ఎంత, దీనికి వర్త్ ఎంత, ఈ టాస్క్‌కి ఆ టాస్క్‌కి సంబంధం లేదు కదా! మరి సంబంధం లేనప్పుడు నెక్స్ట్ టాస్క్ ఆడొద్దు అనే రూల్ ఎందుకు పెట్టిండు? అని ఈ లెక్కన చూస్తుంటే సంజనక్కని ఎలిమినేట్ చేయడానికి గట్టి ప్లానింగ్ ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఓటింగ్ వచ్చినా ఏదొచ్చినా మరి ఇప్పుడు ఆల్రెడీ లీస్ట్ స్కోర్లో ఉన్నది ఎవరు, 0 స్కోర్ తోటి ఉన్నది ఎవరు? ఫస్ట్ టాస్క్ అయిపోయింది. 0 తోటి ఉన్నది ఎవరు? సుమనన్న కనీసం 10 మార్కులు వచ్చినాయి, సంజనక్కకి ఏంది 0 వచ్చినాయి. మరి నెక్స్ట్ టాస్క్లో అంతకంటే ఎక్కువ సంపాదించి ముందుకు వస్తే వర్కౌట్ అయినట్టు, లేదంటే లీస్ట్లో ఉన్నట్టే కదా. లీడర్ స్కోర్ బోర్డులో లీస్ట్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి నేను ఎవరన్నా తీసి పాడేస్తాను, నా ఇష్టం, ఇది ఫెయిర్ కాదు బై అని ముందే చెప్పిండు. నాకెందుకో అప్పుడు శ్రీజ టైంలో జరిగిందంతా కూడా డైరెక్ట్గా బోర్డు పెట్టి ఇది ఫెయిర్ కాదు అని చెప్పి సంజనక్కకి చేయబోతుర్రా అన్న ఫీలింగ్ వస్తుంది. మీలో ఎంతమందికి ఆ డౌట్ వచ్చింది కింద కామెంట్ చేయరి. మన ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు సంజనక్కని పక్కన పెడితే వీక్ కంటెస్టెంట్ ఎవరబ్బా? సుమనన్న లాస్ట్ ఓడిపోయాడు. కానీ సుమనన్న ఇదివరకు ధనంజయ మీద గట్టిగా గెలిచిండు కదా. అంటే ఇప్పుడు ఈ హౌస్లో ఉన్న వాళ్ళల్లో వీక్ కంటెస్టెంట్ ఎవరు? సుమనన్నని పక్కన పెడితే వీక్ కంటెస్టెంట్ ఎవరు అంటారు? కింద కామెంట్ చేయరి. సరే కంటిన్యూ చేద్దాం ఎపిసోడ్ రివ్యూ. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాలని సింబల్ ప్రెస్ చేసి పెట్టుకోరి. 92 డే నెంబర్ 92 అండ్ December 8th ఎపిసోడ్ రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాత లైక్ కొట్టి కొత్త మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ దిస్ ఈజ్ యువర్ స్టేట్ ఫ్రమ్ శ్రీనివాస్ శ్రీను65 ముద్దుగా రైట్. ఈరోజు ఎపిసోడ్ కంటే ముందు అంటే ఈ వీడియో కంటే ముందు నేను ఒక వీడియో పెట్టిన, చాలా క్రేజీగా, ఇంట్రెస్టింగ్గా, గమ్మతిగా అండ్ కొంచెం మోటివేషన్, ఇన్ఫర్మేషన్, ఇరిటేషన్ అన్నీ ఉంటాయి. గమ్మత్ ఉంటుంది చూడుర్రి రైట్. ఈ కులాల గురించి, భాష గురించి, ఈ బిగ్ బాస్ చుట్టూ తిరిగే రాజకీయాలు, పాలిటిక్స్ గురించి, అన్నిటి గురించి మాట్లాడినా 100 మాట్లాడతారబ్బా ప్రతి సీజను. కానీ నడుతూనే ఉంటుంది ఏదో మొత్తం ఇంట్లో పంచాయతీలే. సరే మనకి ఇవాళ ఎపిసోడ్లో ఆ లాస్ట్లో టాస్క్ భలే ఇంట్రెస్టింగ్ ఉంది. కానీ ఇక్కడ మనకి ఎపిసోడ్లో అంత పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. కానీ లైవ్లో ఎవరేస్తారు టెన్షన్ అనిపించింది నాకైతే. అసలు ఫస్ట్ ఈ మైండ్ లేచిన తర్వాత అసలు మిగతా వాళ్ళంతా టెన్షన్ అయిపోయారు. అటు డిమాండ్ పవన్ ఏమో ఫస్ట్ వేసేసిండు, ఆ తర్వాత సెకండ్ వేద్దాం అనుకుంటే అది పడతలేదు. ఆ గ్యాప్లో ఇవన్నీ లేసేస్తున్నాడు, ఇటు పక్కన ఇతను వేస్తున్నాడు, అటు పక్కన అతను వేస్తున్నాడు, అటు పక్కన భరణి వెనక పడిపోయింది, ఆ తర్వాత రెండోది వచ్చింది, రెండోది కూడా భరణి వెనక పడిపోయింది, ఇటు పక్కన డిమాండ్ పవన్ మొత్తం బ్లాంక్లో ఉన్న డిమాండ్ పవన్కి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్గా జరిగింది. మంచిగా అనిపించింది. సుమనన్న అంత ఫాస్ట్గా వేసింది అనుకుంటారా? లాస్ట్కి వేసింది కానీ ఫాస్ట్గా వేసారు అనుకుంటారు. మస్తు టైం పట్టింది, మెల్లగా పడ్డది. ఇది టికెట్ టు ఫినాలే టాస్క్ అంటే కదా. టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయింది ఈరోజు మనకి ఎపిసోడ్లో. ఆల్రెడీ అయిపోయిందంటారా? ఇది సెకండ్ టికెట్ టు ఫినాల్ అన్నట్టే కదా. ఇప్పుడు లీడర్ బోర్డు, టాప్ 2 ఇదంతా మనకి సీజన్ 5లో టికెట్ టు ఫినాల్ ఇట్నే కదా పెట్టింది. లీడర్ బోర్డు ఉంటుంది, అందులో స్కోర్ ఎవరికి ఎక్కువ వస్తే ఆ లాస్ట్లో మిగిలిన ఇద్దరిలో ఒక టాస్క్ పెట్టి, శ్రీరామ్ చంద్ర అండ్ మానస్ వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ పెట్టి, అక్కడ మానస్ది అక్కడ అది ప్రాబ్లం వచ్చింది, ఇగితే అది వర్కౌట్ కాలేదు, అది ప్రాబ్లం వచ్చింది యాక్చువల్లీ. అయినా కానీ విన్నింగ్ అయిపోయింది. అంత ఆగమాగం ఉంటుంది ఆ సీజన్లో, గుర్తుందా? రైట్. అండ్ ఫస్ట్ ఈ సెకండ్ టికెట్ ఫినాలే టాస్క్ ఈరోజు స్టార్ట్ అయినట్టు. ఇది ఫెయిర్ కాదు, బిగ్ బాస్ ముందే చెప్పిండు. మనం ఎట్లా ఈ టాస్క్ల ద్వారా ఒకరిని ఎలిమినేట్ చేసిన, టాస్క్ల ద్వారా వీళ్ళని టాప్ 5లోకి పంపిన, మనం అప్పుడు ఏమంటాం? ఇప్పుడు శ్రీజ టైంలో ఏం జరిగింది? ఇది ఫెయిర్ కాదు అనే టాస్క్ అప్పుడు కూడా జరిగింది, కానీ మనకు అది చెప్పలే. ఇప్పుడు బేషరతుగా బాజాప్తుగా బహిరంగంగా అనౌన్స్ చేసిండు, గిది ఫెయిర్ కాదు బై, బిగ్ బాస్ గిది ఫెయిర్ కాదు అనే టాస్క్ పెడుతున్నాం మేము. నువ్వేమన్నా బిక్కో, లాస్ట్లో గిది ఫెయిర్ కాదని మొత్తుకుంటే నేను టాస్క్ పేరే కాదు పెట్టినా బై. ఎవరితో చెప్పుకుంటావు నువ్వు? చెప్పకపో, ఇది ఫెయిర్ కాదు బై, నేను చెప్పినా ముందే టాస్క్ పేరు ఏంది, అన్యాయం జరిగిందంట. నేనేమని చెప్పినా? ఇది ఫెయిర్ కాదనే చెప్పిన. అసలు ఈ హౌజుల్ని ఏం ఫెయిరే ఉండదు, పాడుగా నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, నేను ఆడిందే ఆట పాడిందే పాట, ఆ టైప్లో ఉంటుంది. మళ్ళీ ఇది ఫెయిర్ కాదని బిగ్ బాస్ హౌస్కి కింద క్యాప్షన్ పెట్టాలి, బిగ్ బాస్ హౌస్ ఇది ఫెయిర్ కాదు అని పెడితే అయిపోద్ది. టాస్క్ పేరే ఇది ఫెయిర్ కాదని పెట్టింది కాబట్టి తర్వాత ఎవరు అడగడానికి కూడా లేదు. నేను చెప్పిన భయ్, చేసిన నువ్వు మళ్ళీ నాటకాలు ఆడుతావు. నాకు నచ్చినోని తీసేస్తా అని చెప్పిన, నాకు నచ్చినోని ఉంచుకుంటా అని చెప్పిన, నాకు నచ్చినట్టు చెప్తా అని చెప్పిన, మళ్ళీ మాట్లాడతావు. ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు. బాగుంది, టైటిల్ బాగా ఉంది, ఇది ఫెయిర్ కాదని పెట్టాడు ముందే.
నేను ఇంకా ఇది ఫెయిర్ కాదని పెట్టిండు, ఆ జాతర సెటప్ వేసిండంటే ఫెయిర్ గురించి మాట్లాడుతున్నాను అనుకున్నా. తర్వాత స్పెల్లింగ్ చూస్తే ఇది ఫెయిర్ కాదు, మనం అన్ఫెయిర్ ఫెయిరే. అండ్ ఇంకోటి, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకున్న అప్డేట్ యాక్చువల్లీ సోషల్ మీడియా మొత్తం తిరుగుతుంది. సో ఆ అప్డేట్ అది, అందుకని చెప్పి నేను చెప్పిన మన మ్యాక్సిమస్ దగ్గర నుంచి తెలుసుకొని చెప్పలేదు. మన మ్యాక్సిమస్ దగ్గర నుంచి తెలుసుకొని చెప్పినాయని యాజ్ ఇట్ ఈస్గా జరిగినాయి. కానీ మన ఈ బయట సోషల్ మీడియాలో తిరుగుతున్న అప్డేట్ని మనం చెప్పినాం. ఏది మన కళ్యాణ్ పడాలకు కూడా విన్నింగ్ రేస్ అనేది స్టార్ట్ అయిపోయింది. నామినేషన్స్ కాకుండా విన్నింగ్ రేస్ అనేది స్టార్ట్ అయింది. ఆ విన్నింగ్ రేస్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు మొదలై మనకు 20th అంటే డిసెంబర్ 20వ తారీఖు దాకా ఓటింగ్ ఉంటుంది. 10 రోజులు మొత్తం గుద్దుగుండా మీకు నచ్చినట్టుగా ఓటేసుకోవచ్చు, విన్నింగ్ రేస్లో గట్టిగా నిలబెట్టుకోవచ్చు అని మాట్లాడుకున్నాం. కానీ అది రాంగ్ అప్డేటు. కళ్యాణ్ నామినేషన్లో లేడు. సో మన క్యాప్టెన్సీ దాంతో నామినేషన్లో లేడు. ఇప్పుడు టికెట్ ఫినాలే ద్వారా నామినేషన్లో లేడు. కాబట్టి ఓటింగ్ అనేది చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ ఈ వారం పర్ఫార్మెన్స్ చేయడానికి లేదు, ప్రతి దగ్గర సంచాలక కింద పెట్టి పారేస్తారు. కాబట్టి పర్ఫార్మెన్స్ స్కోప్ లేదు. సో ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ అటు ఇటుగా మారే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి, విన్నింగ్ రేస్లో ఓన్లీ కళ్యాణ్ అండ్ తనుజనే ఉందా? నేనంట సంజనాక్క కూడా ఉందంట. ఈరోజు ఎఫెక్ట్కి సంజనాక్క కూడా వస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఇమాన్యుల్ కూడా ఉన్నాడంట. సో వీళ్ళందరూ, డిమాండ్ పవన్ కూడా ఉన్నాడు. డిమాండ్ పవన్, తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్, సంజనక్క వీళ్ళందరూ ఉన్నారు. మీరు ఓటేసుకునే ప్రయత్నం చేయండి, గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఏమంటారు కదా, గట్టి ఓటేయండి. మొత్తం దద్దరు వెళ్ళిపోవాలి, షేక్ కావాలి సోషల్ మీడియా అంతా. రైట్. అయితే ఈ కళ్యాణ్కి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి, ఇది మాత్రం గట్టి బ్యాడ్ న్యూస్. అండ్ ఇవాళ నాకు కళ్యాణ్ చాలా నెగిటివ్గా కనిపించింది అబ్బా కొన్ని జాగాల్లో. అంటే ఏమని అనుకోండి, అంటే సంజన విషయంలోని కాదు, కొంత యారగెంట్గా. అండ్ మీరు లైవ్ చూస్తే కొంచెం లైక్ ఏంటంటే, నేను అప్పుడు పొద్దుంది కూడా లైవ్ రికార్డ్ పెట్టుకొని ఉంచుకున్నా. అంటే నా హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత పెట్టుకొని చూసిన, కొంచెం ఏందో డిఫరెంట్గా అనిపించింది నాకు. ఈరోజు అంతా పెద్దగా ఎక్కలే. అండ్ ఈరోజు మీరు లైవ్ చూస్తే డిమాండ్ పవన్ భలే కామిక్ సెన్స్తో, కామెడీ టైమింగ్ తోటి, అసలు రీతు ఉండి బయటకి కనిపించలేదు మనిషి, కానీ మంచి ఎంటర్టైనింగ్ మూడ్లో ఉండి సెటైర్లు వేయడము, పంచులు వేయడం ఇట్లాంటివన్నీ కనబడ్డాయి. అనవసరంగా చూడు, మనకున్న టాలెంట్ని, మన ఒరిజినాలిటీని మనం బొందబెట్టుకున్నట్టు కాలేదు డిమాండ్ పవన్. ఇన్ని రోజులు చూడు మనోడు, మీకు మళ్ళీ నాకు డిమాండ్ పవన్తో ఒక పాయింట్ నచ్చలేదు. మనోడట ఫస్ట్ తనుజాకి ట్రై చేసినట, తనుజ అస్సలు కోఆపరేట్ చేయకపోయేసరికి మొహం తిప్పుకునేసరికి ఇటు రీతుని తలుక్కున్నాడట. చెప్పేస్తారు బాజాప్తిగా, అయిపోయింది కదా, ఎండింగ్ వచ్చింది కూడా చెప్పేస్తారు. నేను చెప్పిన ఇదంతా ఫేక్ ట్రాక్ అని చెప్పిన. శివాజీ అన్న బజ్జలో ఏమని అడిగిండు బయటకు వచ్చినాక, అతను ఐ లవ్ యూ చెప్తే ఏమని చెప్తానంటే, అట్లాంటి అబ్బాయి ఏ అమ్మాయికైనా బాగుంటుంది అంటే నేనైతే ఆలోచిస్తా, నేను ఆ టైప్లో చెప్తుంది. ఇది ఫేక్ ట్రాక్ చెప్పారా ఇది బిగ్ బాస్ కోసం అని అంటాడు శివాజీ అన్న. ఎంత ఫేక్ ట్రాకులు ఉంటాయి ఇవన్నీ, డమ్మీ ట్రాకులు. వీళ్ళిద్దరు మంచిగా, ఆమె ట్రాక్ వేద్దామని వచ్చింది, ఈయన ట్రాక్ వేద్దామని ఫిక్స్ అయ్యిండు. మొత్తానికి ఇద్దరు కలిసి మంచిగా ట్రాక్ వేసారు, రైల్వే ట్రాక్ వేసుకొని ఇక్కడ దాకా వచ్చారు. కానీ డిమాండ్ పవన్ ఈరోజు లైవ్లో చూస్తే, ఆ లైవ్లీనెస్ చూస్తే, ఒకవేళ రీతుతో ఆ ట్రాక్ లేకపోతే మనం ఇట్లా కామిక్ సెన్స్ తోటి, ఇమాన్యుల్ తోటి అట్లా ఫన్గా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోయేటోడేమో అని అనిపించింది. చూసిరా, లైవ్ అబ్జర్వ్ చేసిరా మీరు, లైవ్లో అట్లా అనిపించింది నాకైతే. కళ్యాణ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఏమో తెలియదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా కనబడతారు అబ్బాయి మనుషులు, ఒక్కరోజు చాలా మంచిగా కనబడతారు. అందుకే ఈ సీజన్లో మనకి ఈ పర్టికులర్ కంటెస్టెంట్, తోపు కంటెస్టెంట్, ఇతను విన్నర్ కంటెస్టెంట్, ఇతనికి విన్నర్ క్వాలిటీస్, ఇతనే తోపు, ఇతనే తురుమ్ ఖాన్ అన్నట్టుగా ఎవరు అనిపించలే. అది వాస్తవం. యాక్చువల్లీ ఒక ఇమాన్యుల్ మాత్రమే మనకు ఫుల్ ఆన్ టాస్క్లు ఆడుతా పర్ఫార్మెన్స్, కానీ నామినేషన్లకు రాడు. నామినేషన్స్ అంటే భయం, మనకు టాస్క్ల పరంగా ఒకటే చూడలేం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ అట్లా అన్ని రకాలుగా ఎవరు కూడా విన్నర్ కంటెస్టెంట్ లేరు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నా లెక్కనే మీకు ఎవరికైనా నచ్చిందా కింద కామెంట్ చేయండి. రైట్. ఓకే, మనకి బిగ్ బాస్ మా ఓపెనింగే తెల్లారంగానే మనకి వాటే బ్యూటీ నువ్వు యాట ఉంటే అన్నే బుట్టి తక్ దిమ్ దిమ్ ఆ పాట వేసిండ్రు. మంచిగా అందరూ తెల్లారంగా డ్యాన్స్ చేసారు 9 గంటలకి. ఆ తర్వాత సమయం 11 గంటలు. తుది దశ పోరుకి మనం సిద్ధమయ్యాం. ఇందులో భాగంగా విజయం మీకు ఇక సూత్తాంటే కనబడుతుంది, ముంగటే ఉన్నది. ఇక తుది అడుగు వేయబోతున్నారు. విజయం వైపు ఒక్క అడుగు ఉన్నది, అంతే. ఇంకంతే, ఏం లేదు, ఇక దగ్గర పడరు అని చెప్పిండు. ఆ తర్వాత ఒక్కరు మాత్రమే ఆ విజయం యొక్క మధురానుభూతిని పొందుతారు, ఒకరే గెలుస్తారని చెప్పిండు అనమాట తెలుగులో. ఆ తర్వాత కళ్యాణ్ ఆల్రెడీ ఏమండి ఆయన ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది కదా, నువ్వు ఆటలో లేవు. సో ప్రేక్షకుల్ని ఎదుర్కొని ఆశీర్వాదం పొందడానికి కళ్యాణ్ అయితే పక్క పెట్టేసిన, మిగతా వాళ్ళంతా నామినేషన్లోకి అవుతారు, నేరుగా నామినేట్ అవుతారు అని చెప్పేసిండు. బిగ్ బాస్ మామ చేసేసిండు.
సంజనక్క ఫుల్ ఖుషి అయిందట చెప్తుంది కదా. నేను ఫుల్ ఖుషి అమ్మ అసలు నామినేషన్స్ లేవని అనుకున్నా, కానీ గిట్ల చేస్తారు అనుకోలేదురా అందరికందరూ. సంజనక్క బాధపడ్డప్పుడు ఎంతమంది ఎమోషనల్ అయ్యారు. నేనైతే నాకు అంటే కొన్ని పాయింట్స్ చెప్తున్నప్పుడు ఫస్ట్ కనెక్ట్ కాలేదు, కానీ మెల్లమెల్లగా కొన్ని పాయింట్స్ చెప్తూ ప్రతి వీక్ నేను ప్రతిసారి నేను ఏడుస్తూ ఉంటే బా అనిపించింది నిజంగా కదా. ప్రతి టాస్క్లో ప్రతి వీక్ ప్రతి చోట అందరు కలిసి తీసేస్తారు. నిజంగా సింపతి గేమ్ ఆడాలి అని అంటే ఒక సింపతి గేమ్ ఆడాలంటే సంజనక్క ఆడితే కంప్లీట్గా నన్ను కార్నర్ చేస్తున్నారు సార్ అంటే పాయింట్ పట్టుకొని కూర్చుంటే కౌశల్ రేంజ్ నిజంగా అందరు ప్రతి వారం ఆమెను పక్కన పెడతారు. ఏదో ఒక రకంగా తొక్కేస్తారు, తొక్కి పట్టి ఆరాధిస్తారు. బా నిజంగా బా అసలు సింపతి గేమ్ ఆడదు, జస్ట్ ఒక 10 నిమిషాలు ఏడుస్తుంది, ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే అసలు ఆమెకి స్కోప్ లేని చోట కూడా ఎడార్ల వరి వండిస్తుంది. వరి వండాలంటే ఎట్లుండాలి, బురద ఉండాలి కదా. ఎడార్ల వరి వండిస్తుంది గస్సొంటి మనిషి. మళ్ళీ ఎంటర్టైన్ చేస్తుంది, ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి జైలోజ్ వచ్చినాక ఎంత ఫన్నీగా మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇమాన్యుల్ తోటి ఒక 10 నిమిషాలు మాట్లాడంగానే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయిందా. మమ్మీ మనకి ఏం కొత్త అనగానే నువ్వు ఒక్కడికి చాలరా అనుకుంటూ పోయిందా లేదా. భలే ఉంటుందబ్బా, టక్కన బౌన్స్ బ్యాక్ అవుతుంది, టక్కన మళ్ళీ ఇంకా రివెంజ్ ప్లాన్ చేస్తుంది. గమ్మత్ ఉంటుంది తెలుసా. అబ్బా ఒక రకమైన మనిషి, ఆ మనిషి గమ్మత్ మనిషి. ఎట్లా అంటే టక్కన ఇప్పుడు కోపం వచ్చింది కదా, సుమన్ శెట్టి ఇంత చేసింది కదా, నేను సుమన్ శెట్టికి ఏదో ఒకటి చేస్తా అన్నట్టు కూర్చుంటుంది. చిన్న పోరాణ శాస్త్రం భలే ఉంటుంది. పగ పడుకుంటుంది, ఆ తర్వాత మళ్ళీ కూల్ అయిపోతుంది. సుమనన్న సంజనక్కని పట్టిండయ్యా పగ. మనం అనుకుంటాం సంజనక్క పగ పడుతుంది, సంజనక్క గర్జు పెట్టుకుంటుంది. అంటే సంజనక్కది ఏంటంటే టిట్ ఫర్ టాట్. నన్ను అన్నారు నేను అనాలి, నన్ను ఇట్లా చేసిరు కాబట్టి నేను వాళ్ళకి ఏదో తీట పని చేయాలి అని చేసేస్తే వదిలేస్తుంది కదా. సుమనన్న Day 1 పట్టుకున్నాడయ్యా గర్జు. అప్పటి నుంచి ఆ సిగరెట్లు అప్పటి నుంచి పట్టుకున్నాడు. 9 మంది మనం ఉన్నాం, అందులో 8 మంది మనం, ఆమె ఒకటి మన మనిషి కాదు అని అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెను హౌస్ మేట్లగా చూడడు తెలుసా. అండ్ ఈరోజు చూడండి డబల్ గేమ్ డబల్ టంగ్ సుమనన్నది చూసారా, గమనించరా. సుమనన్న అక్కడ డిమాండ్ పవన్కి ఇవ్వాలనే ఇచ్చేసి, ఎందుకంటే ఆయన నాకు చేసింది కాబట్టి నేను ఆయనకి చేయకపోతే బాగుండదని చెప్పి చేసిండు. మళ్ళీ కవరింగ్కి బర్నీ అన్న దగ్గరికి వచ్చి వాళ్ళందరూ ఒప్పుకోనన్నారన్నా, నువ్వు చెప్తానని అన్నారన్నా, అందుకని చెప్పి చేశానన్నా, నేను ఎందుకు చేస్తానన్నా అంటాడు. అబ్బా అనిపించింది నాకైతే. ఏమన్నా నా డ్రామా, ఏమన్నా నా ఫేకు, ఇది కదా సార్ మీ అసలు రూపం అన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఇమాన్యుల్ చేస్తా అన్నాడా, భరణి అన్నకు చేస్తానడా, డిమాండ్ పవన్కి వద్దని చెప్పిండా, నువ్వు అంటా అన్నాడా. తనుజ భరణి అన్న కోసం నిల్చుంటా అన్నది. ఇమాన్యుల్ ఎందుకు అన్నాడు, సంజనక్క అన్నదా, ఎవరన్నారు, అందరు అన్నారన్నా. డిమాండ్ పవన్కి నువ్వు చెప్తామన్నారన్నా, అందుకే తీసుకొచ్చి చెప్పానన్నా నేను, లేకపోతే ఇంకెందుకు చెప్తానన్నా నేను. ఆయన లచ్చిచ్చి నేనకి అందుకని చెప్పి ఇదంతా ప్రైజ్ మనీలో కట్ చేస్తారు చూడు, ప్రైజ్ మనీలో కట్ చేసి ఇలా షేర్ చేస్తారు చూడు అన్నాడు బిగ్ బాస్ ముందే అన్నాడు, తెలివికల్లాడు. ఇదంతా కూడా లాస్ట్లో ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్ట్లో దూరం చేస్తాం మేము అని చెప్పి ఇండైరెక్ట్ చెప్పిండు. సో అది సుమన్ అన్న డబల్ టంగు. కళ్యాణ్ సంజన గారిని చూడంగానే అంత కోపం వస్తుంది, అంత అరగంటగా మాట్లాడతాడు. మీరు ముందు చెప్పండి, మీరు ఎవరికి ఇస్తారు, అది 0 ఎవరికి ఇస్తారు, 0 ఎవరికి ఇస్తారు, 50,000 ఎవరికి ఇస్తారు చెప్పండి ఫస్ట్ అది చెప్పండి నాకు అంటాడు. ఎందుకు సాటి తోటి కంటెస్టెంటే కదా, మామూలుగా టైం ఉంది కదా, బొచ్చరంత టైం ఉంది కదా, మనకు పీకే పనే ఉంది అందులో, ఇదే పని కదా. చాలా నిమ్మలంగా ఆమె చెప్పేదాకా ఆగచ్చు కదా, ఆమె ఏదో చెప్పడానికి స్టార్ట్ చేయగానే మీరు చెప్పండి ఎందుకు, టెల్ మీ వాట్స్ హ్యాపెన్ కైకు. ఆ తర్వాత చూడు వాళ్ళు 2 ఓట్స్ పడ్డాక కళ్యాణ్ భరణి అన్నకు ఓటేసిండు. సో ఇప్పుడు నేను భరణి అన్నకి ఇవ్వద్దు, భరణి అన్నకు 0 ఇవ్వాలి అనేది నా పాయింట్ కాదు, కానీ ఆ బిహేవ్ చేసిన విధానం కరెక్ట్గా అనిపించలేదు. కావాలని ఏదో కోపం ఉన్నట్టుగానే మాట్లాడినట్టుగా అనిపించింది దట్ మూమెంట్కి అయితే అట్నే అనిపించింది. సంజనక్క ప్రతి ఒక్కరికి ఎస్ చెప్పుకుంటూ పోయింది, అందుకే గట్టిగా బాధపడ్డది. అందరికీ నేను ఎస్ చెప్తే నన్ను చూస్తాంటారా మీరు అంతా కలిసి అని ఒక హట్టింగ్ ఉంటుంది కదా. నేను తనుజాకి ఇంకా 2.5కి నువ్వు ఎలిజిబుల్ అమ్మా అని చెప్పిన, నేను ఇడిదికి వస్తే ప్రతి ఒక్కరికి ఇట్లా చెప్పిన తర్వాత నన్ను ఇట్లా చేసారు, డిమాండ్ పవన్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు అన్న పాయింట్కి వచ్చి, అంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ డిమాండ్ పవన్ అర్థం చేసుకొని అక్కడ ఉంది హైయెస్ట్ అమౌంట్ అదే కాబట్టి డిమాండ్ పవన్ నాకు సపోర్ట్ చేయలేదు, కానీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, డిమాండ్ పవన్కి 1.5 అర్హుడే అని చెప్పింది. ఎవరేంటి ఏం కథ ఎట్లా ఏంది కథ, ఎవరు ఫిల్టర్లెస్, ఎవరు జెన్యున్, ఎవరు కాదు, ఎవరు కథ, ఎవరు కార్ఖానా, ఎవరు తుంబ్రి, ఎవరు ఫేకు, ఎవరు ట్రాకు, ఎవరు జోకు అన్నీ కూడా మనకి మెల్లమెల్లగా ఉల్లి పొరలు లేక ఒక్కొక్క పొర తీస్తుంటే అసలు విషయం తెలుస్తూ ఉంటుంది అంతే.
రైట్. ఆ తర్వాత మనకి బర్నీ అన్న బర్నీని ఈ హౌస్లో ఇంతవరకు కెప్టెన్ కాదు ఒక బర్నీయే కాబట్టి బర్నీని కెప్టెన్గా నియమిస్తున్నాను అని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు, కానీ వితౌట్ ఇమ్యూనిటీ అని చెప్పిండు. కాదబ్బా నాకు ఒక విషయం అడుగుతాం, మరి లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అని ఎందుకు చెప్పాలి? అది లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అని ఎందుకు చెప్పాలి? లాస్ట్ క్యాప్టెన్సీ అని మొత్తం కింద మీద ఇరు అందరు కదా. లేదు మేము 13th వీక్లో కూడా ఒక ఫేక్ క్యాప్టెన్సీ పెడతామని చెప్పొచ్చు కదా. మరి ఇప్పుడు లాస్ట్ క్యాప్టెన్ ఎవరు, బర్నీ అన్న కళ్యాణా? అమర్దీప్కి అప్పుడు ఇచ్చినట్టుగా ఇచ్చిర్రు అనుకో, అది వేరే విషయం, ఇచ్చిర్రు పర్లేదు. ఇవ్వకూడదని కూడా అన్నాను. మళ్ళీ అన్నిటికీ పాపం బర్నీ అనే వస్తాడు మధ్యలో. బర్నీ అన్న అంత హార్ష్గా మనం తీసేసే కైండ్ ఆఫ్ పర్సన్ ఏం కాదు. హీఈస్ వెరీ గుడ్ ఎట్ మ్యానర్స్ అండ్ గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్ బీయింగ్. కానీ చెప్తున్నా, ఆయన కాడికి వచ్చేసరికి మాత్రం కింద మీద అవుతూ ఉంటాడు. అది ఎవరైనా అవుతారు అనుకో, అది వేరే విషయం. కానీ బర్నీ అన్న సిచ్యువేషన్లో బర్నీ అన్న ఉంటాడు. యాక్చువల్లీ బర్నీ అన్న మీద మనకేం నెగిటివ్ ఒపీనియన్ ఉండదు, ఆయన ఉండే విధానానికి మనకు నెగిటివ్ ఒపీనియన్ ఉండదు. కానీ నెగిటివ్ ప్రతి సిచ్యువేషన్స్లో ఆయన కనబడతాడు, ఆయనే ఉంటాడు, ఆయన చుట్టే తిరుగుతుంది అది. రైట్. బర్నీ అన్న న్యూ కెప్టెన్, కంగ్రాచులేషన్స్. లాస్ట్ మొన్న కళ్యాణ్ గెలిచినప్పుడు బర్నీ అన్న గెలిస్తే భలే ఉండు కదా. అంటే పోరాడి గెలిచిన ఫీలింగ్ ఉండేది, వాళ్ళ కూతురు అడిగినందుకు గెలిచిన ఫీలింగ్ ఉండేది. మనకు బ్యాక్గ్రౌండ్లో చిన్నారి తల్లి అది ఇట్లా భలే ఉండు. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలి చెప్పు, కొత్త ఊరు కొత్తవా అన్నట్టుగా అట్లా మనకు బయట మీమ్స్ తిరుగుతూ ఉండేది. అంటే బర్నీ అన్న పిఆర్ వాళ్ళు అంత ఏదో థింగర్ చేస్తారబ్బా, నిజంగా చెప్తానా. వాళ్ళు ఇంట్లో మెయింటైన్ చేస్తారా, లేదంటే నిజంగా పిఆర్ వాళ్ళు మెయింటైన్ చేస్తారా, లేదంటే మరి ఏ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నాయో తెలియదు. పెద్ద పెద్ద భారీ సంస్థలే ఉంటాయి కానీ వాళ్ళవి. కానీ ఒక మాట, అంటే ఇప్పుడు ఏంది, ఆయనకి మెగా సపోర్ట్ లేదు, ఆయన ఎవరి ద్వారా రాలే, ఓన్ ద్వారా వచ్చిండు అని కౌశిక్ అన్ననా ఆయన ఇంటర్వ్యూ, సీరియల్ ఆర్టిస్ట్, ఆయనతో ఇంటర్వ్యూ ఉంటే ఆ ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళ దానిలో, వాళ్ళ పేజెస్లో, వాళ్ళ ఫ్యాన్ గ్రూప్స్లలో స్లిప్పర్ షాట్ టు ఆల్ రివ్యూవర్స్ అట. అదేంది, ఇంకా మమ్మల్ని అందరినీ ట్యాగ్, ఆదిరెడ్డిని, నన్ను, ఆనంద్ని, అందరినీ ట్యాగ్ చేసి పెట్టారు. మాకెందుకు అది స్లిప్పర్ షాట్, మాకేం వస్తుంది అది, బెల్లం గడ్డ మాకేం వచ్చేది బొచ్చు, నువ్వు నిరూపించుకునేది జనానికి, మేము చెప్తే ఓటేస్తారు, మేము చెప్తే ఓటేయరు అనుకుంటున్నావా? ఏందో ఇట్లాంటి పిచ్చి స్ట్రాటజీలు. అప్పుడు కళ్యాణ్ని కూడా ఫేక్ సోల్జరు, వేస్ట్ గాడు, అది ఇది వరస్ట్ ఫెల్లో అన్నీ ఇంత పొడుగు రాసి పెట్టారు. అఫీషియల్లే డైరెక్ట్ అఫీషియల్ దాన్ని పెట్టుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత అదేంది, మేము పొరపాటు జరిగిపోయింది, సో దాన్ని మేము వెనక్కి తీసుకోలేము, అది వీరోచితంగా పౌరుషంగా మళ్ళీ అది కూడా పెట్టడం. ఎందుకంటే మేము తోపులంతో రూమ్లో మీరేతర బచ్చగాలం, అది కూడా పెట్టడం అట్టే పెట్టారు. ఇక్కడ బర్నీ అన్న చాలా సాఫ్ట్గా, చాలా సౌమ్యంగా కనబడితే అక్కడ అంత ర్యాష్గా, హార్ష్గా, ఇష్టం ఉన్నట్టుగా చేస్తారు వాళ్ళు. ఎవరో మరి అంతగానో ఏం చేస్తాం చెప్పు, అట్లా ఉంటారు. నెక్స్ట్ డిమాండ్ పవన్. ఇక్కడ మనకి కొంచెం సరదా ముచ్చట చూపించారు. అందులో భాగంగా డిమాండ్ పవన్ టీమ్స్ డివైడ్ చేస్తే నేను ఒంటరిని అయిపోతానన్నమాట అనగానే తనుజ ఉండి, అంటే ముగ్గురు టీమ్గా అయితే ఇప్పుడు తనుజ, బర్నీ అన్న, సుమన్ శెట్టి వీళ్ళంతా ఒక టీం అవుతారు. లేదంటే తనుజ ఏం చేస్తుంది, నైస్గా ఇమాన్యుల్ గుంజేస్తుంది. ఎందుకంటే ఇమాన్యుల్ ఉంటే ఆటగాడు కదా, ఇలాంటి చోట ఆటలు గ్రూప్ టీమ్గా ఆడాలన్నప్పుడు ఆటగాన్ని తీసుకుంటుంది, మంచి ప్లేయర్. సో ఇక్కడ సుమన్ అన్న పెద్దగా ఆడాడు కాబట్టి పక్కకు నూకేస్తారు వీళ్ళు, తెలుసా. అందరు దొంగలు వీళ్ళు. డిమాండ్ పవన్ ఒంటరోడు అవుతారు అన్నట్టుగా అనుకుంటుంది. లేదంటే తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్ తీసుకుంటుంది, అట్లా ఉంటుంది ముచ్చట. సో ఏదో ఒకట్లే, మొత్తానికి అయితే డిమాండ్ పవన్ ఎవరు తీసుకోరు ఏమన్నా ఫీలింగ్లో ఉన్నాడు, కానీ తీసుకుంటారు. ఎందుకంటే గేమ్స్ బాగా ఆడతారు కాబట్టి తీసుకుంటూ సంజనక్కని పక్కన పెడతారులే. ఈయనేమో ఒంటరోడు కాదు, సంజనక్కని పక్కన పెట్టేస్తారు. నెక్స్ట్ తరుణ్ అంటే పర్లేదు రేరా 2 వీక్సేగా ఒంటరిగా ఉండేది అనగానే కళ్యాణ్ అంటే ఊరికవే నువ్వు అన్నట్టుగా అంటాడు. అనగానే ఇమాన్యుల్ ఉండి ఏంట్రా మీ పోరు, మీ ఇద్దరికి ఎందుకు పడదు, మీ ఇద్దరికి ఏంట్రా సమస్య అన్నట్టుగా తనుజ అండ్ డిమాండ్ పవన్ మధ్యలో ఉన్న ప్రాబ్లం ఏంటి అన్నట్టుగా అడుగుతాను. దానికంటే ముందు మనకు లైవ్లో చిట్చాట్లు ముచ్చట్లు చాలా జరిగినాయి కాబట్టి ఇది మనకు అంతు పొంతు లేనిది ఏదో ముక్క కాబట్టి మనకి ఉంది, కానీ అతుకులో పొంతలేగా. దానికంటే ముందేదో డిస్కషన్ జరుగుతాయి, ఆ తర్వాత ఇది జరిగింది. సో ఇమాన్యుల్ ఏంట్రా మీరు ఏంటి అంటే డిమాండ్ పవన్ ఉండి మా ఇద్దరికి పడదు, అది నన్ను అర్థం చేసుకోదు అని అంటాడు. ఇమాన్యుల్ ఉండి రీతు అర్థం చేసుకుంటుంది అంటే అది రెండు చేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది, అపార్థం చేసుకుంటుంది అన్నట్టుగా అంటాడు. అనగానే తను చూడండి డే 1 నుంచి అదే చెప్తాడు వాడు, నేను అర్థం చేసుకుని అని అంటాడు. ఫస్ట్ అనగానే ఇక డిమాండ్ పవన్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ నేను నీతోనే క్లోజ్ అవుదాం అనుకున్నా, నువ్వే అర్థం చేసుకోలేదు, మూది తిప్పుకుంటూ వెళ్ళిపోతావు, అనగానే ఇంకా వెళ్ళిపోతావు, ఇంకేంటి అందుకే అక్కడ రీతు ఉంది కదా ఎల్లో కనెక్ట్ అవ్వు, రీతు ఉంది కదా ఎల్లో కనెక్ట్ అవ్వు అన్నట్టుగా అన్నావు, అందుకని చెప్పి నేను రీతు కనెక్ట్ అయ్యాను అన్నట్టుగా చెప్తాడు. ఇమాన్యుల్ ఉండి
ఆహా! లేపోతే తనుజ కనెక్ట్ అవుదాం అనుకున్నామాట. ఆహా! ఫస్ట్ ఇటేనా గాలం వేసింది. అమ్మో! అనంగానే రిమాన్ పవర్ ఉండి స్టార్టింగ్‌లో నీ దగ్గరున్నప్పుడు అందరూ ఉన్నప్పుడు నీ దగ్గరికొచ్చి మాట్లాడినప్పుడు నువ్వే నాతో సరిగ్గా మాట్లాడలేదు. తన దగ్గరికెళ్ళు అని అన్నావు. అందుకే ఎళ్ళాను నేను అంటాడు రిమాన్. అనంగానే అబ్బో! నువ్వు చాలా కంత్రి సంజనక్క ఉండి. నువ్వు చాలా కంత్రీలా ఉన్నావు బేటా అంటది. హిమాంజలుడు ఓహో! అందరికీ గాలం వేద్దాం అనుకున్నావు అనమాట. లేపోతే నువ్వు కానీ ఈ పిల్ల అవాయిడ్ చేసిందన్నమాట. అందుకని చెప్పి నువ్వు అక్కడ దీనికంటే ఇక్కడేంది దీంతో మనకెందుకులే దీనికన్నా పిచ్చిది ఉంది కదా దానికి వెళ్ళిపోదాం అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళిపోయి కనెక్ట్ అయ్యామన్నమాట అని అంటాడు. సో ఇదంతా కన్వర్జేషన్ కాదు, ఇదంతా ట్రూత్. ఇక్కడ డిమాండ్ పవన్ అంటాడు ఏదేదో మాట్లాడదన్నా తనజ దగ్గరికి వెళ్తే దీంతో ఎందుకులే అనుకున్నా, ఇదేంట్రా బాబు అనుకున్నా అంటాడు. సో ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్లో జరిగిన ఫేక్ ట్రాక్లు ఎలా మొదలయ్యాయి, ఎలా కనెక్ట్ అవుదాం అనుకున్నారు, ఎవరు కనెక్ట్ అవుదాం అనుకున్నారు, ఈ రెక్టాంగిల్ స్టోరీ ఏంది. మేడం వచ్చింది కదా దివ్యానికి వచ్చినప్పుడు ట్రయాంగిల్ కాదు ఇది రెక్టాంగిల్ ఇలా కొడుతుంది అన్న చూడు. ఈ రెక్టాంగిల్ జరపడానికి ప్రయత్నం జరిగింది, దారుణంగా జరిగింది. అందుకే అప్పుడు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి వీళ్ళు కనెక్ట్ అవుతారా, వాళ్ళు కనెక్ట్ అవుతారా, వాళ్ళు వీళ్ళ కనెక్ట్ అవుతారా, వీళ్ళు వాళ్ళ కనెక్ట్ అవుతారా కనెక్షన్ కోసం తనలాడిరు. కింద మీద ఋతుపవనాలు అయినాయి, ఏందేందో చేసిరు. తనుజ కూడా ఏంది అప్పుడే పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంటుంది వీళ్ళకి, మళ్ళీ అప్పుడే నెగిటివ్గా మాట్లాడుతుంది. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. ఆమెకున్న రూల్స్ అవన్నీ తెలుసు మైండ్లో. కానీ ఏంటంటే ఆ కనెక్టివిటీని ఏర్పరచుకుని ఒక బాండ్ లాగా ఏర్పడడానికి మాత్రం ప్రయత్నం చేశారు. గట్టి ప్రయత్నం చేశారు. సో అది మనకు తెలిసిపోయింది, అది కళ్ళ గట్టి అంటే కనబడేది. అండ్ అప్పుడు థ్యాంక్ యూ లవ్స్ అది ఉందా లేదు. తనుజ థ్యాంక్ యూ లవ్స్ అనేది కూడా వాడకపోయింది. థ్యాంక్ యూ ఫ్యామిలీ అనేది మాత్రమే, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ ఫ్యామిలీ అనేది థ్యాంక్ యూ లవ్స్ వచ్చింది ఆ తర్వాత. సో సీజన్ ఎండ్ అవుతుంటే మళ్ళీ ఎప్పట్లాగా సీదాగా అన్నట్టుగా అయిపోయింది. స్టార్టింగ్లో మాత్రం ఆ కనెక్టివిటీ బాండ్ అంటే ఇక జనాలు పిచ్చోళ్ళు బేసిక్గా. ఇక ఈ తనుజ కళ్యాణ్ అని ఫ్యాన్ పేజెస్ ఉంటాయి. ఆ ఫ్యాన్ పేజెస్ మొత్తం ఇక వీళ్ళిద్దరిది ఏదో లవ్ ట్రాక్ లాగా, వీళ్ళిద్దరిది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లాగా మీమ్స్ ఎత్తనే ఉంటారు. ఇక దారుణం అంటే దారుణం. ఇది వేసేటోళ్ళు కూడా కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళే. కళ్యాణ్కి పిఆర్ వస్తలేదు, చాలా పెద్ద కుటుంబం. అందరికీ పిఆర్ ఉందంటే నమ్మాలి అంతే. అది అబద్ధం కాదు, నిజం ఇది. అందరికీ ఉంటుంది, ఎంత ఉండాలో అంత ఉంది. అంతకు మించి ఇక మిగతా సంఘాల సపోర్ట్ తీసుకున్నాడు మనోడు, అది మనకి బయటకు వచ్చింది. సో దాన్ని కూడా నేను తప్పను. ఎవడైనా గెలవడం కోసం కింద మీద పడాలి, సాయి శక్తులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. అందులో భాగంగా అన్ని రకాల సంఘాలని వాడేసిండు. యూత్ అసోసియేషన్స్, ఆ లోకల్లో ఉన్న ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరి దగ్గర పోయి మీటింగ్లు పెట్టుకొని వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి వాళ్ళతోటి మీములు, వాళ్ళతోటి స్టోరీలు, వాళ్ళతోటి అట్లా చేసుకుంటూ పోయాడు. అంటే తనకున్న దాంట్లో సర్కిల్లో మొత్తంగా ఎంత చేయాలో అంత చేసుకుంటూ పోయాడు. కాలేజీలు, స్కూళ్ళు అన్నీ తిరిగిండు. అసలు బిగ్ బాస్ అవకాశం వచ్చిన వెంబటే ఇవన్నీ తిరిగిండు. ఫస్ట్ అంటే కన్ఫర్మేషన్ ఉంది అన్నట్టే కదా ముందే, అంటే అగ్ని పరీక్ష ద్వారా కన్ఫర్మ్ అవుతాడు అని తెలుసు. అందుకని చెప్పి అందరికీ చెప్పుకొని అందరికీ మొత్తం పిఆర్ అంతా, పబ్లిక్ని పిఆర్గా, తెలిసిన వాళ్ళనే పిఆర్గా, స్టూడెంట్స్ని, కాలేజీని, స్కూళ్ళని అన్నిటిని చేసి పెట్టిండు అట్లా. అందుకే అదంతా వర్కౌట్ అయిపోయింది గట్టిగా. వెరీ నైస్. అంటే అఫ్కోర్స్ ఇతని కంటెంట్ లేదా అంటే కంటెంట్ ఉందిలే, కానీ అసలు ఈ సీజన్లో వీళ్ళు విన్నర్ వీళ్ళు రన్నర్ అని చెప్పడానికి కూడా లేదే. అసలు ఇమాన్యుల్ గట్టిగా పిఆర్ పెట్టుకొని గట్టిగా తనలాడితే విన్నర్ కంటెస్టెంట్ అయిపోయాడు. ఏమో అసలు నామినేషన్లకు రాకిదంతా పెంట. సరే నెక్స్ట్ టాస్క్. ఆ తర్వాత మనకు టాస్క్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ అంటాడు మీ కృషితో నస్తి దుర్భిక్షం అన్నట్టుగా మీరు ఎక్కడి దాకా వచ్చారు, మీకు నెంబరింగ్ ఉంది. ఏం లేదబ్బా, కొంత అమౌంట్లు ఆడబెట్టినాం, మీ పర్ఫార్మెన్స్కి, మీ కాంట్రిబ్యూషన్కి, మీ షోకి మీరు ఇచ్చిన దానికి వర్త్ ఎంత అనేది హౌస్ మేట్స్ అందరూ నిర్ణయించి చెప్పాలి. అది ఎట్లుంటుందంటే గేమ్ బాల్ పడితే క్యాచ్ పట్టాలి. క్యాచ్ పట్టేవాళ్ళు అక్కడ ఉన్న అమౌంట్స్ 0, 50,000, 1,00,000, 1,50,000, 2,50,000 6 అమౌంట్లు పెట్టాం. మీరు ఏ అమౌంట్ అయినా చూస్ చేసుకుని ఎవరికైనా ఇస్తా అని చెప్పొచ్చు. ఇస్తా అన్న దానికి ఇద్దరు మద్దతు చెప్తే ఇచ్చేయడమే అని చెప్పిండు. సరే, ఇక అందులో భాగంగా మనకి ఇదంతా కూడా ఎట్లా తీసుకోవాలంటే, మీరు యుద్ధం తుది దశలో ఉంది కాబట్టి ఇది నేరుగా చివరి దశలో ప్రభావం చేస్తుంది. మీరు సెలెక్ట్ చేసే ఇదంతా కూడా ప్రైజ్ మనీని కూడా ప్రభావితం చేస్తాయని చెప్పిండు. అంటే ఇప్పుడు మీరు 2.5 ఇచ్చారు అనుకుందాం ఒకరికి, వాళ్ళు టాప్ 5లో ఉన్నారనుకుందాం. విన్నర్ అమౌంట్ నుంచి 2.5 lakhs తీసుకొని టాప్ 5లో వాళ్ళకి ఇచ్చేయాలి. వీళ్ళంతా ఎవరెవరైతే ఉన్నారో టాప్ 5లో వాళ్ళందరూ అమౌంట్లని వాళ్ళకి ఇచ్చేయాలి అని పెడతారు కావచ్చు లాస్ట్లో. లేదంటే ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తాడు. మరి ఏదో ఒకటి చేస్తాడు. అందుకే ఇమాన్యుల్ అన్నాడు కదా, నేను 1.5 నాకు ఇచ్చిన, 2.5 నాకు ఇచ్చిన, నీకు 1.5 ఇస్తే నా 1 నీకు ఇస్తా, నీకు 2.5 అయిపోతుంది, ఓకేనారా అని చెప్పిండు. డీల్ డన్నా అని చెప్పిండు. సరే, యుద్ధంతో అంటే యాక్చువల్లీ డిమాండ్ పవన్ ఫైనాన్షియల్ స్టాటస్ బాగా లో. అందుకే బర్నీ అన్న దగ్గర పోయి అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు,
ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా ఒకసారి ఆలోచించుకొని నాకు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చేటట్టు చూడండి అని అడుగుతాడు. సో, ఆయన ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ చాలా పూరు. అంటే పూర్ కాదు, మిడిల్ క్లాసు. సో, అందుకని చెప్పి అడిగిండు. సో, ప్రైజ్ మనీ మీద ఎఫెక్ట్ పడతదన్న తర్వాత, ఆ తర్వాత కనీసం ఇద్దరు ఏకీభవిస్తే చాలన్నట్టుగా అన్నాక తర్వాత ఇక డిస్కషన్స్ స్టార్ట్ అయితాయి. సుమన్ డిమాండ్ పోయి అడుగుతాడు. ఏదైనా ఈ కానీ 0 మాత్రం ఇవ్వకే అని అడుగుతాడు. సరే అని చెప్తాడు. బర్నీ అన్న, డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. డిమాండ్ వచ్చి అడుగుతాడు, కొంచెం ఆలోచించాను నా గురించి, నా గేమ్ గురించి, నా బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా ఆలోచించండి, నా గురించి కూడా ఆలోచించు అంటాడు బర్నీ అన్న. ఆయన అనేది ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆలోచించమని, ఈయన గురించి సరే. తనుజ ఉండి మెన్ మనీ తక్కువ వేరే వాళ్ళకి టేబుల్ మీద ఏంటది సరే. ఇప్పుడు ఏం చేయాలంటే తక్కువ ఉన్నది ఫస్ట్ మనం వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే మనకి ఈజీ అయిపోద్ది అని చెప్పి తనుజ స్కెచ్. తనుజ మైండ్ గేమ్ ఎప్పుడు ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉంటుంది, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. హైలైట్ ఏంటంటే ఇమాన్యుల్కి ఒకానొక సందర్భంలో నువ్వు ఎవరికి ఇస్తావో వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని కాదు, నీకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వు. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు, నా మాట మాత్రం అస్సలు వినొద్దు, నేను చెప్తున్నా అర్థం చేసుకో, నీ మాట మాత్రమే నువ్వు విను అన్నట్టుగా మోటివేట్ చేసినట్టుగా ఉంది. కానీ అదే ప్లేస్లో అదే టైంలో ఇఫ్ ఇన్ కేస్ మనం అంటే ఆమె చెప్పింది కదా, ఇదంతా చెప్తుంది కదా, అప్పుడు నేను సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నా అని అన్నాడు అనుకో, వద్దు అంటుంది. వద్దు, బర్నీ గారికి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి అని చెప్తుంది తెలుసా. ఎందుకంటే మొన్న గేమ్ ఉంది చూడు, కత్తితోటి పొడిచే టాస్క్ ఉంది కదా, డ్యాగర్ గేమ్ కెప్టెన్సీలో. అప్పుడు కూడా అన్నీ చెప్తుంది. అంటే ఎవరికి వచ్చినా ఓకే, ఎవరు వస్తే మనకేంది, ఎవరు వస్తే ఏంది, ఎవరు గెలిస్తే ఏంది, ఎవరు కెప్టెన్ అయితే ఏంది, ఎవరు కాకపోతే ఏంది, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళలో ఎవరు కెప్టెన్ మనకు సంబంధం లేదు, పెద్ద విషయమేం కాదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటుంది. మనకి ఏదనిపిస్తే అది చేయాలి అవన్నీ చెప్తుంది. ఆ తర్వాత నేను దివ్యకి కత్తి ఇస్తా, రీతుని తీసేస్తుంది అన్నట్టుగా ఇమాన్యుల్ మాట్లాడుతుంటే, ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి మ్యానిపులేట్ చేసి దివ్యం తీసేద్దాం అనుకుంటున్నా అంటుంది. ఏమో ఒకటి ఉంటుంది లోపల ఫీలింగ్, బయటకు మాత్రం సమాజ సేవకురాలు దేవకి, సమాజ సేవకి అనే రేంజ్లో మాట్లాడుతుంది. చెప్పడం మాత్రమే, పాడించడం ఉండదు. మేడం చెప్తారు కానీ పాడించరు. రైట్. ఇమాన్యుల్ సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అరే మీడియం అమౌంట్ ఏదైనా చూసి పక్కన పెట్టరా, ఈ మీడియం ఇస్తే ఏంటంటే వాళ్ళు ఎవరు ఏమన్నారు 1.5 అట్లాంటిది ఏదైనా ఇస్తే, హై అమౌంట్ ఇస్తే యాక్సెప్ట్ చేయరు కానీ మీడియం ఇస్తే కనుక యాక్సెప్ట్ చేస్తారని చెప్పి కొంచెం తెలివిగా ఆలోచించి చెప్తుంది. అంతే కదా, మరి 2.5 అంటే ఒప్పుకోరు సంజనక్కకి, 50,000 అంటే ఈమె ఒప్పుకునేటట్లేదు. అది సిచ్యువేషన్లో 1.5 1 అన్నట్టుగా చెప్పింది. కానీ ఫస్ట్ డెమాన్ క్యాచ్ పెట్టి సుమన్ అన్నకి 1 ఓకే అనగా అందరూ 1 ఓకే అన్నారు. కథం బస్. నాకు ఇక్కడ సుమనన్నకి 1 ఇచ్చినది కాదు కానీ, ఆ తర్వాత సుమనన్న బిహేవియర్ యాటిట్యూడ్ ఉంటుంది చూడు, అసలు చిన్నగా ఉన్నాడు, ఏంటి క్యూట్ అన్నారు కానీ ఆయన అంతా లోపల అన్నీ పెట్టుకునే ఉంటాడు. అంత క్యూట్గా ఏం కాదు. పర్సనాలిటీ నచ్చి 1 lakh ఇస్తున్నా అని చెప్పిండు. ఈయన మాట్లాడేది గేమ్లో 100% ఇచ్చాడు, మాట్లాడే టైం వచ్చినప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు టైం వచ్చిందో ఎప్పుడు మాట్లాడతాడు. కానీ సరే, బర్నీ అన్న సపోర్ట్ చేసిండు, సుమన్ శెట్టికి బర్నీ అప్రూవ్డ్ అంటే డిమాండ్ పవన్ ఓకే అన్నాడు. ఆ తర్వాత ఇంకెవరు, సంజనక్క కూడా అప్రూవ్ చేస్తా. హైలైట్ ఏంటంటే సంజనక్క ఓకే 1 lakh ఓకే అంటుంది. ఓకే అన్నావు, ఏమైంది తర్వాత ఓకే అన్నాడా. సరే, కళ్యాణ్ తనుజ అంటే మనం వాళ్ళ వర్షన్లో కూడా ఆలోచిస్తే సుమనన్నకి సంజన ఎక్కువనా బర్నీ ఎక్కువ అంటే బర్నీ ఎక్కువ, కాబట్టి ఆయన బర్నీ అన్నకి సపోర్ట్ చేస్తాడు, అది వాస్తవం. కానీ అక్కడ ఆయన నీ ఎఫర్ట్సే కనబడలేదు నాకు అన్నాడు, అది నాకు నచ్చలే. ఎందుకంటే సుమనన్న ఎఫర్ట్స్ ఎవరికి కనబడలే, ఆయన ఎందుకు కనబడతాడో అక్కడ నాకు అర్థమవుతలేదు. అసలు సుమనన్న ఎందుకున్నాడు హౌస్లో అనేది నాకు డే 1 నుంచి అర్థం కాదు తెలుసా. ఎందుకు సర్వైవ్ అయితే వస్తాడో ఏందో. సరే, కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సో 2.5 మధ్యలో నేను నీకు ఇమాన్యుల్కి మాత్రం సపోర్ట్ చేస్తా, మీరిద్దరు మాట్లాడుకోండి, ఏదైనా ఓకే అంటే నాకు ఏదైనా ఓకేరా, నాది ఏదైనా ఓకే. నేను అదే ఇమాన్యుల్కి అగెనెస్ట్గా వెళ్ళను, ఇమాన్యుల్కి అగెనెస్ట్గా పోదు. ఎందుకు పోదు, నేను వెనకాల ఒక రీజన్ చెప్పనా, అంటే ఇది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు కానీ చెప్తాను, నాకు అనిపించింది చెప్తాను అంతే. దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఇమాన్యుల్ ఇప్పుడు ఈ లాస్ట్ వీక్లో టాస్కులు ఉంటాయి, లాస్ట్ వీక్ నుంచి టికెట్ ఫినాల్ టాస్క్లో అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి దోస్తానా మళ్ళీ కలిపేసుకుంది. ఎందుకంటే ఈ టాస్కులలో టీం పడవచ్చు, టీం పడితే భలే ఆడతాడు. అండ్ ఇప్పుడు చూడు, ఇమాన్యుల్ ఈ టాస్క్ గెలిచిండా, మీదకి వేసుకున్న టాస్క్ బాల్స్ గెలిచిన వెంబడే పక్కన పెట్టి ఎవరి దగ్గరికి పోయాడు, డిమాండ్ పవన్ దగ్గర పోయాడు, పోలే తనుజ దగ్గర పోయాడు. మీరు లైవ్లో చూస్తే పరిచయం అవుతారు. మనకి ఇటు సైడ్ నిలబడి చెప్పింది కదా, అటు సైడ్ ఉండే అతను గేమ్ అయిపోయి తనుజ ఇట్లా వేసుకో, అటు వేసుకో, వెళ్ళేసుకో, కింద వేసుకో, ఈ గైడెన్స్ ఉంది చూడు, ఇవంతా ఫ్రీ గైడెన్స్. ఎడికెళ్ళి వస్తుంది, ఇమాన్యుల్తో ఫ్రెండ్లీగా ఉంటే వస్తుంది. నేనైతే ఇమాన్యుల్కి అగెయిన్స్ట్గా పోను ఓకేనా అని చెప్పింది. సరే కళ్యాణ్, నేను మీ ఇద్దరికి మాత్రం ఆడతాను, ఇంకెవరికి ఆడను అన్నాడు. సంతోషం. డిమాండ్ పవన్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు.
డిమాండ్ అంటాడు, చిన్నది ఏదన్నా అడిగింది సంజనక్క అని అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ రౌండ్ వచ్చింది. బర్నీ క్యాచ్ పట్టిండు. బర్నీ పట్టుకొని నెక్స్ట్ తనుజాకి 2 lakhs అని చెప్పిండు. 2 lakhs ఇద్దాం అనుకుంటా. గేమ్ సూపర్గా ఆడింది. గేమ్ ఈక్వల్గా మాతో ఆడింది. అసలు ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా. నాకు అర్థం కాదు, తనుజ అంత అద్భుతంగా ఏం ఆడింది, ఎప్పుడు ఆడింది? మ్యాక్సిమం ఆడినన్ని ఓడిపోయింది. 1-2 గెలిచింది అంతే. మ్యాక్సిమం ఆడినన్ని ఓడిపోయింది. స్టార్టింగ్లోనే ఓడిపోతుంది, ఏడుస్తుంది. చాలా అంటే ఏదో ఆడిందంటే ఆడింది అన్నట్టుగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ చెప్తారు ఏదో ఆడలేదు చెప్పుకోవటారు. ఆడిందంటే ఆడింది, కానీ గెలుచుడు ఎఫర్ట్స్ పెట్టలేదా అంత లేదు. పోరాట పటిమ అట్లాంటివి ఏం కనబడి, ఏదో ఆడిందంటే అడ్మైర్ గుడి దెబ్బలు ఆడినట్టుగా ఆడుతుంది. అడ్మైర్ గుడి దెబ్బలు కొన్ని గేమ్స్ గెలిచింది బస్ అంతే. అందులో కొన్ని ఫౌల్స్, కొన్ని ట్రూత్, కొన్ని అంత సపోర్టింగ్, ఇట్లా రకరకాలుగా స్టార్టింగ్ నుంచి సపోర్టింగ్ మీదకి వస్తుంది. లిటరల్లీ మైండ్ గేమ్ ఒకటే, అందరినీ మలుపుకొని తిప్పుకొని ఆమె దగ్గర పెట్టుకుంటుంది అంతే. ఎవ్వరూ ఆమెకి ఆపోజిట్గా నిలబడి మాట్లాడడానికి లేకుండా వేసుకుంటుంది. ఆపోజిట్గా మాట్లాడినా గట్టిగా రేజ్ అవుతుంది, గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సోపత్ చేసుకుంటుంది. అది తప్ప ఇంకా గేమ్ ఏం లేదు బేసిక్గా. ఏమో ఆ టైటిల్ ముద్దమందానికి తగ్గట్టుగానే ముద్దుగా మాట్లాడడం, ముద్దుగా క్లోజ్ చేసుకోవడం తప్ప ఇంకేముండదు. ఏమో నాకైతే కనిపించలేదు అబ్బా. తనుజ ఫ్యాన్స్ అట్టయితారు నేను చెప్తే. అట్టయితే ఏం చేస్తాం చెప్పు. వాడు కనబడకపోతే ఏం చేస్తాం చెప్పు. రివ్యూవర్లు అందరికీ కూడా సేమ్ పాయింటే ఉంటుంది. ఎందుకంటే మనం గేమ్ చూస్తాం, ఎవరు ఏం చేశారు ఏమైనా అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉండేసరికి కొంతమంది ఏం చేస్తారంటే భజన చేస్తారు అంతే. ఎందుకంటే అట్లా భజన చేస్తుంటే వాళ్ళ ఫాలోవర్స్ అంతా వచ్చేస్తారు. ఇప్పుడు యాంటీగా మాట్లాడితే వాళ్ళంతా ఫాలో కొట్టరు, మళ్ళీ పైకి వెళ్ళి నెగిటివ్ కామెంట్లు పెడతారు. ఇవన్నీ మనకి ఎందుకు చికాకు అనుకొని వాళ్ళకి నచ్చిందిగా జనానికి సరిపో ఒక పావుగంట భజన వేద్దాం, అర్ధగంట భజన వేద్దాం, సపరేట్గా 2 వీడియోలు నెగిటివ్ వేసినా 2 వీడియోలు పాజిటివ్ కొట్టేద్దాం. ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ మ్యానిపులేషన్స్ ఉంటాయి. అవి మన దగ్గర రావు, మనకు ఉండయి, మనం చేయలేం. నాకు శాత కాదు భయ్. అట్లా లోపల లేకుండా మనం మెచ్చుకోవాలంటే కష్టమవుతుంది. నేను కళ్యాణ్ని కూడా చాలా నెగిటివ్ మాట్లాడాను, కానీ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో కళ్యాణ్ భలే అనిపించిండు. కొన్ని ఎపిసోడ్స్లో, కొన్ని టాస్కులలో, కొన్ని వీక్స్లో చాలా భలే అనిపించి మనం కళ్యాణ్ సూపర్గా అనిపించింది రాబోయే అని మెచ్చుకున్నాం. ఈరోజు నాకు నచ్చలేదు, ఇవాళ ఎపిసోడ్లో నచ్చలేదని చెప్పినాం అంతే తప్ప భజన చేయాలంటే మనతో కాదు. భజన ఛానల్స్ వేరే ఉంటాయి, భక్తి టీవీ అట్లాంటివి. ఓకే, ప్రతి చోట బెస్ట్ ఇచ్చింది అదని చెప్తే ఇక ఆ తర్వాత ఇక తనుజ, నేను ప్రతి చోట నేను బెస్ట్కి మించి బెస్ట్ ఇస్తూ వచ్చాను, బట్ ఓకే ఐఎమ్ హ్యాపీ, ఫైన్. బెస్ట్కు మించి బెస్ట్ ఇస్తూ వచ్చింది. మరి ఇవాళ ఏం చేసిండు? అడక తినడా? డిమాండ్ పవన్ ఏం చేసిండు? షేట్ ఘోరం, గోర్గిల్ల ఘోరం అంటే నాకైతే ఇవన్నీ విన్నప్పుడు అమ్మా ఈమెకి ఇలా ఫ్యాన్స్కి యాడా किधर किया अच्छा परफॉर्मेंस, किधर भी नहीं किया. ఒర్రుడు హే, ఏడ్చుడు హే, అలుగుడు గుడుగుడు హే, గుడుగుడు పుటాని హే. ఓకే, కంట్రోల్. నెక్స్ట్ తనుజాకి ఇమాన్యుయల్ డిమాండ్ అప్రూవ్ చేయరు. ఓకే, నెక్స్ట్ ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ దగ్గరికి వచ్చి మాట్లాడతాను. నాకు 2.5 ఇస్తే నీకు 1 ఇస్తా, నీకు 1.5 ఇస్తుంది, నేను 2.5 అయిపోతుంది నీకు, ఓకేనా? పంచుకోరి వేలాలు పుట్నాలు కొబ్బరి కొడుక. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటాం. నాకైతే 0, అంటే నాకైతే ఇక్కడ 0 ఎవరికి అసలు అర్హత లేదు అని నాకుంది. 0 అయితే ఎవరికీ లేదు. బయటికి వెళ్ళి వస్తే ఆయనకు అసలు ఎట్లా ఇస్తాం అంటే, ఇక్కడ బర్నియానికి ఎందుకు ఇస్తారు అని చెప్పి భయపడి, బర్నియానికి ఎక్కడ ఇస్తారు అని చెప్పి బయటికి వెళ్ళి వచ్చింది కదా, కొన్ని వీక్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు కదా, ఇట్లాంటి వాటి మీదకి వెళ్ళి ఏమంటారు అని చెప్పి. అంటే బయటికి వెళ్ళి వస్తే ఏముంది, ఆయన తప్ప వెళ్ళడం, ఆయన తప్పు కాబట్టి మీ ఇద్దరు తప్పు, దివ్యానికి కదా నీది, మీ ఇద్దరు తప్పుతోటి ఆయన బయటికి వెళ్ళాడు. ఆయన తప్ప బయటికి వెళ్ళిన మీ తప్పే, ఆయన తప్పు కాదు. మీ తప్పు వల్ల ఆయన బయటికి వెళ్ళండి, బాండింగ్స్ వల్ల బయటికి వెళ్ళొచ్చిన, ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక జంతర్ మంతర్ చూ మంతర్ అని చెప్పి జంతర్ మంతర్ చూ మంతర్ కాలికలంతర్ జుమ్ అని చెప్పి తీసుకొచ్చారు లోపలికి. లేకపోతే అక్కడ ఏం అంత మ్యాజిక్ చేసి ఇడిచిపెట్టారు అంతే. ఆ వీక్ అంతా మ్యాజిక్ చేసి లోపల పట్టుకొచ్చారు. ఆ జెన్యూన్ ఓటింగ్ పడి వచ్చిందా, తనుజ ఓటింగ్, ఈ లోటింగ్ అంత కలిపి బర్నియానికి పడి వచ్చింది తప్ప, అది కూడా అది ఎక్కడనో పొక్కలో లోపల పెట్టిర్రు. అది ఓటింగ్ పోలు శ్రీజ అండ్ బర్ని అన్నది ఆగమాగం చేసి శ్రీజాని ఆగం చేసిరు. అయ్యా
రా 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 పో ఏ రా 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 రా. నాడు రా రా రా, ఏ పో ఆగం ఆగం చేసి ఇడిచిపెట్టారు. పాపం వైజాగ్ ఉంది పక్కన. అసలు శ్రీజాకి అన్యాయం అబ్బా. అసలు ఈ సీజన్ మొత్తంలో ఇది ఫేర్ కాదు అనేది, ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అనేది ఎప్పుడంటే అదొకటే కావాలని చేసిండు తెలుసా. కొంతమంది కోసం కొంతమందిని బలి చేయాల్సి వచ్చింది అంతే. నెక్స్ట్ తనుజ కళ్యాణ్. నీ బర్నీ ఆయన బయటికి వెళ్ళి వస్తే ఆయన తప్పే ఉంది, ఆయన తప్పే ఉంది. ఇమాన్యుల్ అండ్ బర్నీ అన్న వీళ్ళిద్దరు మాట. నేనైతే 0 తీసుకోలేను, ఎందుకంటే నేను 2.5కి నీకు హెల్ప్ చేస్తా, నువ్వు నాకు హెల్ప్ చేయాలంటే చెప్పిండు. అది ఇట్లా కాదు, నాకు అర్థం కాదు, వీళ్ళకి గేమ్ అర్థం కాదు. ఇప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా నాకు 2.5 ఇయ్యి, నీకు ఇట్లా ఇస్తా, నువ్వు నాకు అట్లా హెల్ప్ చేయి, నేను నీకు ఇట్లా హెల్ప్ చేస్తా, ఇదంతా జనాలకు నచ్చుతుందా? నచ్చుతుంది, నచ్చుతుంది, ఏం చేయలేవు. ఇదంతా కాదు కదా గేమ్. వాట్ ఈస్ ద గేమ్? థర్డ్ పోయి కళ్యాణ్ పట్టుకుంటాడు, కళ్యాణ్ పట్టుకుని ఇమాన్యుల్కి 2.5 అంటారు, అందరూ సపోర్ట్ చేస్తారు. అందరికీ ఎస్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయినాయి. కళ్యాణ్, సుమన్ శెట్టి అన్న, కళ్యాణ్ సంజన, కళ్యాణ్ సంజనతో ఇక్కడనే నాకు నచ్చలేదు. ఏం తెలుసా, ఎవరన్నా ఇవ్వడం సంబరం కాదు. సంజనతోటి ఇది నాకు ఇస్తారు, 1.5 నాకు ఇస్తారు అన్నట్టుగా అంటూ ఉంటుంది. అంటుంటే ఎవరన్నా ఇవ్వడం సంబరం కాదు, ఇచ్చిన తర్వాత అప్రూవ్ రావడం ముఖ్యం అంటాడు. ఎందుకు అంత హార్ష్? అంటే ఆమెకి రావద్దనే, లేదంటే ఆమెకి 0 రావాలన్న కోరిక? నీ ముఖానికి 1.5 ఎవడిస్తారని అనుకుంటానా? ఏమనుకుంటారు వీళ్ళు? లోపల ఉన్నప్పుడు చెంగ ఎగురుతారు తెలుసా. మళ్ళీ ఇంకే చెప్తారు, మావాడి ఫ్యాన్స్ ముందు వీళ్ళ బతుకులు ఎంత అని మాట్లాడతారు కొంతమంది. వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అసలు బతుకు అది కాదు కదా. లోపల ఉన్నది బతుకు. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఎంబడి ఉండి మొత్తం గెలిపించి పట్టుకొని పోయి రహదారులేసి పూలమాలేసి పట్టుకొచ్చి ఎప్పటికి ఉంటుందా ఏంది? వారం రోజులు తిరిగితే మళ్ళీ కొత్త బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్కి ఎవరు వస్తారు అని అడుగుతారు. వీళ్ళంతా నిజమైన ఫ్యాన్స్, వీళ్ళంతా నిజం అంతా. ఇదంతా భ్రమ, జస్ట్ భ్రమ అని తెలుసు. బిగ్ బాస్ అంటే బొమ్మలాట అని తెలుసు. అన్నీ తెలిసి ఫాల్స్ ఇమేజ్లో పడతావెందుకురా మాయ మాయ. అంతా ఫాల్స్ ఇమేజ్. అప్పుడు మనం అంత బుస్వని పొంగే నురుగు లెక్క. ఏంటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఈ పాట యాదగుంచుకోవాలి, భలే ఉంటుంది పాట. అంటే అక్కడి వరకు రైట్. ఆ తర్వాత మనకి డిమాండ్ పవన్ రీతు, నువ్వు వచ్చే నాకు డిమాండ్ పవన్ రీతుతోటి చెప్తాను అన్నట్టు కెమెరాతోటి, రీతు నాకు ఇక ఎవరు సపోర్ట్ చేయట్లేదు తెలుసా, నువ్వు ఉంటే నాకు సపోర్ట్ చేసేదానివి. చేస్తున్నావు అక్కడ బయట సపోర్ట్. సరే, నువ్వు ఉంటే నాకు సపోర్ట్ చేస్తే నువ్వు ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు కాదు, నీకు ఏదనిపిస్తే అది చెయ్యి, నేను సంజన గారికి చేస్తాను అనాలి. అతలా బర్నీ అని వచ్చి ఇమాన్యుల్ని గేమ్ కంపేర్ చేసుకో, ఇమాన్యుల్ గేమ్ కంపేర్ చేసుకో చెప్తున్నా, సంజన గారి గేమ్ నా గేమ్ కంపేర్ చేసుకో. అంటే డిమాండ్ బాగుంది, నాది కూడా కంపేర్ చేసుకో. డిమాండ్ బాగుంది కంపేర్ చేసుకుంటే ఏడుంటుంది? గేమ్ అంటే టాస్కే కాదు, గేమ్ అంటే అది కాదు ఇది కాదు, ఏది కడితే అది చెప్పేస్తారు ఇక నోటికి వచ్చి. ఆ తర్వాత తనుజ కళ్యాణ్ తోటి చెప్తాంది, బాల్ పట్టుకోమన్నట్టుగా అనుకుంటారు. ఆ తర్వాత 4th రౌండ్లో బాల్ ఇమాన్యుల్ పట్టుకుంటాడు. ఇమాన్యుల్ పట్టుకుని సంజన గారికి 1.5 ఇద్దాం అనుకుంటున్నా అని చెప్తాడు. ఎందుకంటే తను ఫిజికల్ టాస్క్లో ఎంత ఆడింది పక్కన పెట్టండి, మొన్న నాతో కూడా ఫిజికల్ టాస్క్ గట్టిగానే ఆడింది. సో 14th వీక్ వరకు వచ్చిందంటే తను బాగానే ఆడినట్టు. అండ్ ఇంకోటి జనాలు యాక్సెప్ట్ చేసినట్టు. ఇంకోటి చెప్తున్నా, ఆమె మైండ్ గేమ్ని ఎప్పుడు టర్న్ చేస్తూ వచ్చింది. గుడ్డుతోటే మనకి మొత్తం ఇష్యూ స్టార్ట్ అయిందని అందరూ వచ్చిన వాళ్ళంతా చెప్పారంటే అక్కడ నుంచి గేమ్ టర్న్ అయింది అని అన్నారు. సో ప్రతి దగ్గర కూడా గేమ్ టర్న్ కావడానికి ఆమె ఏదో ఒకటి చేస్తూ వచ్చింది. ఫిజికల్ గేమ్స్ పక్కన పెట్టండి, మైండ్ గేమ్ మాత్రం సూపర్గా ఆడింది. ఆమె అద్భుతంగా ఆడింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చిందని చెప్పాడు. సూపర్, కరెక్ట్. 1.5 అంటే బర్నీ నేను సపోర్ట్ చేయను, అక్కడ ఉంది హైయెస్ట్ అదే నాకే కావాలి. డిమాండ్ పవన్ నేను సపోర్ట్ చేయను, నాకే కావాలి. టాస్క్లో ఇమాన్యుల్తో కూడా నేను గెలిచిన, రైట్. హార్మోనియం పెట్టే, ఇవన్నీ ఖరాబ్ కాకుండా నేను చూసుకున్నా. తనుజ సంజన గారి కంటే డిజర్వ్ చాలామంది తిన్నారు ఇక్కడే. అవునే. సుమన్ శెట్టి అన్న బర్నీ గారు డిమాండ్ పవన్ ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే, మరి ఎందుకన్నా నువ్వు తీసుకున్నావు 1? నాకంటే వీళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నా, నాకు ఇది అవసరం లేదు, నాకు 50,000 చాలు అని చెప్పాలి కదన్నా. సరే, సంజన ఇట్లా రివర్స్ వస్తారని అనుకోలేదురా, అందరికీ నేను సపోర్ట్ చేస్తూ వస్తే నాకు ఇలా రివర్స్ వస్తారని అనుకోలేదురా అని బాధపడడం స్టార్ట్ చేసింది. సంజనకి డిమాండ్ పవన్ ఇక్కడ ఇమాన్యుల్ ఉండి డిమాండ్ గాడికి 1.5 అంటే అది సపోర్ట్ చేస్తే అవుతుంది, నువ్వు 1.5కి వాడికి సపోర్ట్ చేయాలంటే వాడు మాత్రం నాకు సపోర్ట్ చేయడు, కానీ నేను మాత్రం వాడికి సపోర్ట్ చేయాలంటే డిమాండ్ చేయకు నా కోసం నేను ఫైట్ చేసుకుంటాను, నాకు అవసరం లేదంటాడు. వరియా. నెక్స్ట్ 5th రౌండ్లో సుమన్ బెండు బాల్ పట్టుకున్నాడు, డిమాండ్ పవన్కి 1.5 అన్నాడు. దీనికంటే ముందు డిస్కషన్స్లో ఏముంది,
అక్కడ సుమన్ నువ్వెవరికి సపోర్ట్ సుమన్ అన్న నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు తనుజ అడిగితే బర్నీ గారికి అని అంటాడు. అవునా కదా, డిమాండ్ పవన్ వాళ్ళందరూ అడిగినాడు బర్నీ గారికి అని చెప్పేస్తాడు అంతే కదా. అక్కడ పోయిండు సుమన్ అన్న బాల్ తీసుకున్నాడు, పోయి డిమాండ్ పవన్కి 1.5 అన్నాడు. అనగానే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. ఏంది సంజన ఇమాన్యుల్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. 1.5 ఖతం అయిపోయింది. అయిపోయిన తర్వాత సుమన్ అన్న వచ్చి ఇక చూడు ఫేక్తాడు అయ్యా ఏమంటాడు, సపోర్ట్ చేయనన్నారన్నా, నీకు అర్థమవుతుందా, సపోర్ట్ చేయనన్నారన్న వాళ్ళు, నువ్వు ఎవరికి అని అంటే బరినానికి చేస్తానని అన్నారన్న వాళ్ళు, వచ్చాక ఇప్పుడు చూడు డెసిషన్ మార్చుకున్నారన్న. ఎవరు అన్నారన్నా నీతో, ఎవరన్నారు చెప్పు నాకు, నేమ్ టెల్ మీ ద నేమ్స్. నో నో అన్నీ ఫేకులు. నీకు అర్థమవుతుందా అన్న, నేను 1 ఇచ్చారు కదా నాకు, నేను ఇప్పుడు సపోర్ట్ చేసినట్టు చేయకపోతే కుదరదు కదా. మరి ఫేక్ సపోర్ట్ ఎందుకు చేయాలన్నా, డిమాండ్ పవన్కి ఫేక్ సపోర్ట్ ఎందుకు చేయాలి నువ్వు, ఇట్స్ బ్లండర్. ఫస్టే నువ్వు చెప్పేదే అబద్ధము, మళ్ళీ దీనికి ఫేక్ సపోర్ట్ చేసినా మళ్ళీ ధైర్యంగా చెప్తాను. ఇద్దరు నో అంటే డ్రాప్ అయిపోయినట్టు కదా అనుకున్నా కదన్నా, అలా అయితే సేఫ్గా ఆలోచించానన్నా, నేను అర్థమవుతున్నానని నేను చెప్పేసి, వాళ్ళు కావాలని నో చెప్పాడన్నా, నో చెప్తాడని చెప్పాడన్నా, కానీ ఎస్ చెప్పాడన్నా, నేను చెప్పాడన్నా. ఫేక్ మాటలు ఇవన్నీ నచ్చలేదు నాకు. నేను ఎప్పుడన్నా ఇంత నెగిటివ్గా మాట్లాడతాను సుమనన్న గురించి, నచ్చలే. నెక్స్ట్ 6th సంజనాక బాల్ పట్టుకున్నది, బాల్ పట్టుకొని 0 నేను బర్నీ అన్నకి ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పే ముందు కళ్యాణ్ నుండి ఒక ఆరగెన్స్తో, సి సంజన గారు, మొత్తం ఇంగ్లీష్ కాన్వెంట్ అయ్యా మొత్తం, సి సంజన గారు విత్ రీజన్స్ నాకు చెప్పండి, 0 ఎవరికి ఇస్తున్నారు, 50,000 ఎవరికి ఇస్తున్నారు, విత్ రీజన్స్ నాకు చెప్పండి. రైట్, 0 నేనైతే డిజర్వ్ కాదు, అండ్ ఇక్కడ ఎవరు కూడా 0కి డిజర్వ్ కాదు, కానీ ఇక్కడ 50,000 నాకు కావాలనుకుంటాను కాబట్టి 0 బర్నీ గారికి ఇస్తున్నా అని చెప్పింది. బర్నీ అని నుండి 0 తీసుకుంటానా, నేను 0 తీసుకుంటానని ఎట్లా అంటారు, నేను ఎట్లా తీసుకుంటాను, నన్ను ఇక్కడ దాకా నిలబెట్టిన ఆడియన్స్కి, సపోర్టర్స్కి, వెల్విషర్స్ సపోర్టర్స్ ఎవరు రౌండ్ మార్క్ చేసుకున్నా, సపోర్టర్స్ వెల్విషర్స్కి నేను డిస్రెస్పెక్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ 0 అని చెప్పిండు. సుమన్ నుండి డిజర్వ్ కాదు, సుమన్ అండ్ బర్నీ గారు 0కి డిజర్వ్ కాదు, డిమాండ్ పవన్ డిజర్వ్ కాదు, తను డిజర్వ్ కాదు, ఇమాన్యుల్ డిజర్వ్ ఎవరు కాదు, కానీ మరి మా అమ్మ మరి అన్నట్టుగా అంటాడు. ఇట్లా కాదని చెప్పి బిగ్ బాస్ ఉండి, ఇగో ఉన్నాయి 2 కథలు పడకూరి, మీరు ఎవరికో ఎవరికి సపోర్ట్ చేసి ఏదో ఒకటి చేసేరు కథం అని చెప్పాడు. కథం పాటీరి అనగానే ఇక సుమన్ వచ్చి చాలా బాగా గేమ్స్ ఆడి ఎఫర్ట్స్ పెట్టాడు, అసలు మధ్యలో కొంచెం ఆడలేకపోయాడు, నేను అప్పుడు చెప్పాను నువ్వు గేమ్ ఆడట్లేదని, అప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ 4 వీక్స్ నుంచి గట్టిగా ఆడుతున్నాడు అన్నాడు. అనగానే సంజనకుడి మధ్యలో ఆడలేదు అంటున్నావు అన్న, నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు తగ్గలేదు కానీ నేను ఎక్కడన్నా తగ్గాను అన్న అంటే, మధ్యలో ఆడలేదని ఎవరు చెప్పారు, అరే అమ్మ एकदम मैं वक्त बदल गया, बात बदल गया, पूरा స్టేట్మెంట్ బదల్ గయా. ఆడలే అని ఎవరు చెప్పాడంటే, నువ్వే ఇప్పుడు చెప్పినా కానీ నేను చెప్పలేదు అంటాడు. ఓరే ఎఫర్ట్స్ పెట్టలేదు కనిపించాలంటే, చెప్పలేదు అలా చెప్పలేదు, ఆయన ఎక్కడ ఏ వారం ఆడలేదని నేను చెప్పలేదు అంటాడు. అన్న నా ఎఫర్ట్స్ కనిపించాలంటే నీ ఎఫర్ట్స్ కనిపించలేదు నాకు, నువ్వు ఎఫర్ట్స్ చేయలేవు, నువ్వు అసలు ఉన్నావు హౌస్లో, నువ్వు ఎందుకున్నావు అసలు, నేను మాట్లాడినా అంటే నీ వల్లనే, సిగరెట్ ఎత్తకపోతే అప్పుడు మాట్లాడినా, నా నోరు తెరిచింది సిగరెట్ల కోసం, ఆ తర్వాత ఏంది అప్పుడు నేను ఒక మాట అంటే నువ్వు దాన్ని పట్టుకున్నావు కాబట్టి అక్కడ ఆపోజిట్గా మాట్లాడిన, నామినేషన్లో మాట్లాడినా, అప్పటిదాకా నేను కయ్యన్లే నేను మాట్లాడిందంటే కారణం నువ్వు, అయినా కానీ నీది ఎఫర్ట్స్ నాకు గెలవాలే, నేను గంగార్పణం అన్నాడు. అది సంతోషం అబ్బా, సుమన్ శెట్టనా మాస్. ఓకే నెక్స్ట్ తర్వాత మనకి సంజన, నా తర్వాత మనకి మీ ఎఫర్ట్స్ అయితే కనిపించాను. తనుజ వచ్చేసి బర్నీ గారు ట్రూలీ డిజర్వ్డ్, అసలు ఐ హ్యావ్ గివ్ మై బెస్ట్, హీ గేవ్ బెస్ట్ అని చెప్పింది. ఓకే, డిమాండ్ పవన్ నుండి సంజన గారికి నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, ఈ మైండ్ నుండి నేను సంజనకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ఇద్దరు వచ్చారు, 2 ఓట్స్ వచ్చినాయి కాబట్టి కళ్యాణ్ పడాలా డెసిషన్. ఓకే రైట్, కెప్టెన్ కళ్యాణ్ పడాలి, సార్ కెప్టెన్ అంటున్నా, మిగిలిపోయిన ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ పడాలా. గేమ్ అంటే టాస్క్లు కాదు, గేమ్ అంటే మైండ్ గేమ్ కూడా కాదు. ఓకే, సంజన గారికి అంటే బర్నీ గారు బెటర్ అనిపిస్తుంది కాబట్టి బర్నీ గారికి ఇస్తుంది. ఫస్ట్ డే అసలు ఆ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈయన మూమెంట్ అంతా బర్నీ అన్న సైడ్ ఉంది, సంజన అంటే హేట్గా కనబడుతుంది. నెక్స్ట్ ఎంతైనా మా రైట్, బర్నీ అన్న బిగ్ బాస్ ఉండి, ఈ సీజన్లో మీరు సంజన మీరిచ్చిన ప్రదర్శనకి హౌస్మేట్స్ ఇచ్చిన నిర్ణయం ఏంటంటే 0, కాబట్టి మీరు 0 పొందారు, కాబట్టి మీరందరూ 0 పొందిన కారణంగా మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది తదుపరి ఆదేశం వరకు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పగానే మనకి సంజనాక లోపల పోయింది, బాత్రూంలో మస్తు ఏడిచిందిగా. ఎంత మోటివేట్ చేశాను లాస్ట్ వీక్, ఎంత మోటివేట్ చేశాను నేను, తనుజ కోసం నిలబడ్డాను, సుమన్ని ఎంత మోటివేట్ చేశాను, ఎంత నిజంగా
నువ్వు టాస్క్ ఆడు, ఏదైతుందో ఆడు, ఎంత ఎఫర్ట్ ఇస్తావు అంత ఇవ్వు, నువ్వు కొట్టాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు కొట్టాలి, గట్టిగా గట్టిగా ఆడు 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 చిన్న ఆడు ఆడు బిడ్డ ఆడు చిందులు ఆడు 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 అని చెప్పి ఎంకరేజ్ చేసిందా లేదా? ఎట్లా ఉంటుంది అన్నట్టుగా. అంటే అఫ్ కోర్స్ అక్కడ సుమన్ అన్న పరిస్థితి ఏంది, ఆయనకి మరి బర్నీ అన్న ఇంపార్టెంట్. చెప్పాల్సింది ఏంటంటే జీరోకి నేనే అర్హుంది, నువ్వు తీసుకు సరే. ఆయన పరిస్థితి కూడా మనం ఆలోచిస్తే సుమన్ అన్న తనకు కావాల్సిన వాడు ఆప్తుడు, ఆత్మీయుడు. మరి ఆప్తుడు ఆత్మీయుడికి ఫస్ట్ 1.5 ఇయర్స్ కదా, ఎందుకు వేయలే మరి? రైట్. తనుజ కోసం అయితే నిలబడ్డాను, కెప్టెన్సీ అవ్వడానికి కూడా ఎంత నిఖిల్కి ఆపోజిట్గా నిల్చున్నాను. నిఖిల్కి ఆపోజిట్గా పోయింది. నిఖిల్కి అనవసరంగా నిఖిల్కి ఆ బరువు వేయకుండా అది తీసుకుపోయి తనుజకి వేస్తే లొల్లి పోయేది. పాపం నిఖిల్ 2 వారాలు సేవ్ అయ్యాడు దబ్బా. నిజంగా చెప్తానా, నిఖిల్ ఆట మెరుగవుతుంది, ఆట మంచిగా అవుతుంది అనే టైంకి ఆ రోజు సేవ్ అయితే నిఖిల్ కెప్టెన్ అయిపోయాడు. ఆ రోజు యాపిల్ ఆ వెయిట్ నిఖిల్కి వేయకపోతే భలే ఉండు, మొత్తం సినిమా మారేది. ఒక్క నిమిషం ఆగినా అయిపోవు. ఆగలే, గొంతులో కిచ్ వాటర్ తాగుతా కదా, మొత్తం మారిపోయింది కథ. ఏం చేస్తాం. సరే, ఆ తర్వాత మనకి ఇక్కడ ఇమాన్యుయల్ వచ్చిండు. ఇమాన్యుయల్ వచ్చే ముందే జనాలు లోపల నుండి ఎలా ఉన్నారో బయటికి వస్తున్నారు ఒక్కొక్కరు. నా వల్ల కావట్లేదని చెప్పి ఎడుతుంటే అక్కడ తనుజ వచ్చింది. నాకు 5 minutes అన్నది. 5 minutes స్పేస్ కావాలని అడిగింది. అఫ్ కోర్స్ 5 minutes స్పేస్ కావాలని అన్నది. ఆ పాయింట్ తనుజకు నచ్చలేదు. అందుకే బయటకు వచ్చి 5 minutes స్పేస్ కావాలన్నది అని చెప్పి కళ్యాణ్కి చెప్తాను. చూసారా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసారు? గమనించాలి అబ్బా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గమనించాలి. గమనించకుండా వాళ్ళు ఏం చెప్తే అదే బంగారం అనుకోవడం కాదు. సో ఆ తర్వాత మనకి అక్కడికి ఇమాన్యుయల్ వచ్చాడు. ఇమాన్యుయల్ వచ్చిన తర్వాత ప్రతి వారం నాతోనే అవుతుంది, బతకాలి కదరా, ఎట్లా బతకాలి ఇక్కడ హౌస్లో అన్నట్టుగా ఎడుతుంటే జనాలు అనట్లేదు కదా నేను జీరో అని. వీళ్ళు అన్నారు ఏమవుతుంది వినాను అంటే, జనాలు అనలేదురా, కానీ జనాలు ఇప్పుడు నాకు ఓటేసే జనాలు 0 ఇచ్చారు ఈ అమ్మాయికి, ఏం చెప్పారు చిన్నపిల్లలకి ఏడ్చారు. ఈయనవి 0 ఇచ్చారంటారు అంటది. స్కూల్లో మార్కులు తక్కువ అవుతాయి కదా, ఎడతారు చూ 99 వచ్చి 1 మిస్ అవుతుంది చూడురి, వాళ్ళే ఎడతారు బాగా. పాస్ కాని వాళ్ళు ఏదో 9 మార్కులు వచ్చిన వాళ్ళు పెద్ద ఏం ఫీల్ కారు. అదే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు బాగా ఫీల్ అవుతూ ఉంటారు, ఇంకొంచెం వస్తే బాగుండని. అసలు 35 రావడమే గొప్ప రాన్న ఫీలింగ్ ఉన్నోడికి ఏంది, తొక్కతో వచ్చి రేలేదు 41 వచ్చినాయంటే రైట్. మీకు అంటే చిన్నప్పుడు ఏ సబ్జెక్ట్ బాగా హార్డ్ సబ్జెక్ట్? నాకు ఒక సామాన్య శాస్త్రం తప్ప, అంటే సైన్స్లో కూడా సామాన్య శాస్త్రం, అదే సైన్స్ అంట, అదే మొత్తం స్కూల్లో ఉన్న అన్ని సబ్జెక్టులలో ఒక సైన్స్ తప్ప మిగతా అన్నీ కూడా హార్డే. అసలు మిగతా అన్నీ కూడా నాకు ఇట్లా కనబడేది. తెలుగు, ఐ లైక్ తెలుగు వెరీ మచ్. మా రంగాచారి సార్, నేను ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నా అంటే దానికి కారణం తెలుగు. నాకు తెలుగు అంటే భలే ఇష్టము. నేను ఘోరంగా అసలు చిన్నప్పుడే పెద్ద పెద్ద కవితలు రాసేది, పెద్ద అసలు మొత్తం సాంస్క్రిట్ వర్డ్స్తో నేను పోయిటరీ రాసేది. నేను 8th క్లాస్లో రాసిన పోయిటరీ వింటే మీకు రోమాలు నిక్కబొడుస్తాయి. అట్లా రాసేటోడిని నేను, విప్లవ కవిత్వాలు రాసేటోడిని. ఆటోమేటిక్గా ఉంటుంది అబ్బా, తెలంగాణ బ్లడ్లో విప్లవ ధోరణి వస్తుంది. ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఇప్పుడు గద్దర్ కావచ్చు, గోరెటి వెంకన్న కావచ్చు, ఈయన ఎందుకో ఆ విప్లవ సాహిత్యం, ఎందుకంటే ఆ వెనకటి నుంచి వెళ్ళి నిజాం ప్రభుల దగ్గర నుంచి వెళ్ళి అణగారిపోయిన కైండ్ ఆఫ్ నేల కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఆ విప్లవ ధోరణి అనేది వస్తుందేమో, బ్లడ్లో వస్తుందేమో. ఈ అన్నలు, నక్సలిజం, ఈ చుట్టుపక్కల ఇదంతా వినబడతా ఉంటుంది కదా, ఎందుకో అసలు బ్లడ్లో ఉంటుంది. అసలు నేను తెలంగాణ ఉద్యమం టైంలో కొన్ని పోయిటరీలు రాస్తే అది మొత్తం ఒళ్ళు జలదరింపులు పుట్టే పోయిటరీలు రాసిన నేను, స్లోగన్స్ ఉండేవి ఆ టైంలో ఉండేది. అమ్మో, అసలు నా నుంచి నేనే అంతే, అంటే నేను నాకంటే క్యాజువల్గా వచ్చేస్తుంది. నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అయితే అసలు నన్ను ఇక్కడ పెట్టి చూసేటోళ్ళు, ఓరియమ్మ నువ్వు ఏం రాస్తావురా భయ్ అని. అది విప్లవ కవిత్వాలు, విప్లవ గీతాలు, విప్లవ స్లోగన్స్ ఘోరంగా రాసేది నేను. సరే నెక్స్ట్ మన డబ్బా అయిపోయింది. నెక్స్ట్ నిన్ను జీరో అనలే, జనాలు నిన్ను జీరో అనలేదు కదమ్మా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే సంజనాకు ఉండి ఓటర్స్ ఉంటారు కదరా, వాళ్ళు ఏమనుకుంటారా, జీరో వచ్చింది అమ్మాయికి అనుకుంటారా, అదే ఆగ్రహం అని చెప్తాడు. ఆ తర్వాత లాస్ట్ వీక్ ఇంతే, ఈ వీక్ ఇంత, ప్రతి వీక్ రా, ప్రతిసారి ప్రతి వీక్ నేనే ప్రతి దగ్గర నన్నే తీసేస్తారు. లాస్ట్ అయిపోయింది, ఈ వారం అంతా ఒక వారం ఉంటాను, హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. ఈ వారం అంతా మంచి డ్రెస్సులు వచ్చినాయి, చూడండి ఇక లేడీస్ అంటే లేడీస్ హ్యాపీగా మంచి డ్రెస్సులు వచ్చినాయి, అవి వేసుకొని హ్యాపీగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాం అనుకున్నారా నేను
అంటది, అంటది. మంచి డ్రెస్సులు వచ్చినాయిరా, ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అంటది. అయ్యా ఏడుపులో కూడా మంచి డ్రెస్సులు వచ్చినాయి, వేసుకుందాం వారం అంతా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అని చెప్పి అంటే భలే అమాయకంగా అనిపించింది, భలే ఇన్నోసెంట్గా అనిపించింది. ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, నాతోనే రా ప్రతి వీక్, ఇంట్లో ఎట్లుండాలిరా, బతకాలంటే ఎట్టరా. ఆడ నేను పెద్ద ఎమోషనల్ ఫూల్ ఉండరా, గేమ్ అనేది మర్చిపోయాను, అందరు కలిసిపోయారు కదా అనుకున్నాను రా. ఎందుకంటే బర్నీ అనేది సుమనానికి బాగా క్లోజ్ అయిపోయింది అన్నట్టు. లాస్ట్ వీక్ అంతా కూడా సీనియర్ సిటిజన్స్ అంతా ఒకచోట చేరారు. వీళ్ళంతా కూడా చేరి మనం గెలవాలి, మనం నిరూపించుకోవాలి, యూత్ అంతా ఒక టీం అయింది, మనం అంతా ఒక టీం అవుతాం అని చెప్పి బాగా వాళ్ళని ఎంకరేజ్ చేసింది. వాళ్ళు వెనక నుంచి పోటీ పడితే తట్టుకోలేకపోతుంది అన్నట్టు. ఫూల్ అయిపోతున్నాను రా నేను, ప్రతిసారి పెద్ద ఫూల్ రా నేను. ఈ మధ్యలోండి మనకి ఏమైనా కొత్త రడు అంటాడు అనగానే నువ్వే రా మొత్తం చేసేది అంటుంది. మరి నుండి థ్యాంక్ యూ తనుజ, థ్యాంక్ యూ సుమన్, థ్యాంక్ యూ కళ్యాణ్ అని చెప్తాను అక్కడ. ఆ తర్వాత టాస్క్ టైం అని చెప్పి మనకు టాస్క్ స్టార్ట్ అయింది. అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతిలో ఉంటుంది, కానీ చివరి అవకాశం ఇస్తున్నాం మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంచుకోవడానికి. ఈ వారం ఏం జరిగినా ఇది ఫేర్ కాదు బిగ్ బాస్, ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అని చెప్పేలా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. వివిధ రకాల యుద్ధాలు ఉంటాయి, యుద్ధాలలో ప్రదర్శన బట్టి స్కోర్ బోర్డు మీద స్కోర్ ఉంటుంది. టికెట్ వినాలెటు అన్నట్టు ఇది. టాప్ 1కి ఇమ్యూనిటీ వస్తుంది. అయినా టాప్ 1కి ఇమ్యూనిటీ ఓకే, టాప్ 1కి ఇమ్యూనిటీ వస్తుంది. టాస్క్లలో గెలిచిన టాప్ 1కి ఇమ్యూనిటీ వస్తుంది. ఈ మంజులు కొట్టి పడేస్తాడు, ఇంకేముంది అందులో తొక్క. టాప్ 2లో ఇద్దరిలో ఒకరికి ఓట్ అపీల్ ఛాన్స్ వస్తుంది. సో ఆ ఓట్ అపీల్కి మనకి జనాలు వస్తారు అన్నట్టు. రేపు మనకి వచ్చే ఎపిసోడ్ ఏంటంటే ఆల్రెడీ ప్రోమో వచ్చే ఉండొచ్చు ఈ వీడియో పెట్టేలోపు. టాప్ 2లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి వచ్చిన జనాలు క్వశ్చన్స్ వేస్తారు. ఆ క్వశ్చన్స్ వేసినలో అండ్ అట్నే అక్కడ ఎవరు ఓట్ అప్పీల్కి అర్హులు అని జనాల్ని అడుగుతారు. అడిగితే గ్రీన్ ఎవరికి వస్తే ఎక్కువ గ్రీన్స్ ఎవరికి వస్తే వాళ్ళకి ఓట్ అప్పీల్, ఎక్కువ రెడ్స్ ఎవరికి వస్తే వాళ్ళ ఓట్ అప్పీల్ ఉండదు. అయితే రేపు ఇమాన్యుల్ డిమాండ్ పవన్ వీళ్ళు టాప్ 2లో ఉన్నారు కదా ఇప్పుడు స్కోర్ బోర్డులో 50-40 ఇది వేసిన దాంట్లో 50-40 కాదు 50-30 కదా డిమాండ్ పవన్. ఇంకొక టాస్క్ ఉంది అన్నట్టు. ఇంకో టాస్క్ పెట్టిన తర్వాత డిమాండ్ పవన్ గెలుస్తాడు. సో 50-40 లేదంటే టాప్ 1-2లో డిమాండ్ పవన్ అండ్ మన ఈ ఆసామి ఇమాన్యుల్ వీళ్ళిద్దరు, డిమాండ్ పవన్ ఇమాన్యుల్ ఉంటే వీళ్ళిద్దరికీ క్వశ్చన్స్ అడగడానికి జనాలు అందరూ వచ్చారు. పబ్లిక్ ఒక 10-12 మంది వస్తారు, లోపలికి వచ్చి కూర్చుండి క్వశ్చన్స్ వేస్తారు. 20 గల క్వశ్చన్స్, 20-30 క్వశ్చన్లు ఎత్తారు. ఆ 30 క్వశ్చన్లు కూడా డిమాండ్ పవన్ని అండ్ ఇమాన్యుల్ ఉంటాయి. వీళ్ళిద్దరు ఆన్సర్ చేయాలి జనాలకి. అదొకటి ప్రోమో వస్తుంది, ప్రోమో వచ్చేస్తుంది కావచ్చు. ఆ తర్వాత కూడా మనకి తర్వాత ఉన్న వాళ్ళకి టాప్ 2లో మళ్ళీ వీళ్ళే కంటిన్యూ అయితే ఆ తర్వాత ఉన్న వాళ్ళకి పెట్టే ఛాన్స్ ఉంది. సో మొత్తానికైతే ఓటింగ్ అప్పీలు ప్లస్ ఇది 2 ఉంటాయి అన్నమాట, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో అది మంచి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కూడా ఉండేటట్టు ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా ఇచ్చినాం క్వశ్చన్లు, పోయిన వాళ్ళకి మనం క్వశ్చన్లు ఇచ్చినాం. రైట్, వివిధ రకాల యుద్ధాలు ప్రదర్శనలు బట్టి మొత్తం నిర్ణయం ఉంటుంది అని చెప్పిండు. లీడర్ బోర్డులో ఎవరు టాప్లో ఉంటే వాళ్ళకి, అడుగున ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఎలిమినేట్ అవ్వచ్చు. అడుగున ఉన్న వాళ్ళకి లీడర్ బోర్డు అడుగున వాళ్ళకి గండమే ఇక మొత్తం. ఎప్పుడు ఏ మూమెంట్ ఎవరినైనా ఎలిమినేట్ చేస్తా అన్నట్టు చెప్పిండు. ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అనేటట్టు చేస్తా. మరి లీడర్ బోర్డులో లీస్ట్లో ఎవరు ఉంటారండి? ఇద్దరు ఉంటారు, సుమనన్న తనుజ. సరే చూద్దాం, ఏదైనా జరగచ్చు, చెప్పలేం. వాళ్ళే గెలవచ్చు, టిమ్రీ టాస్క్లు ఇచ్చేసి గెలిపించేయచ్చు. అఫ్కోర్స్ సంజనక్క కూడా ఉంటుంది లీస్ట్లో, ఎందుకంటే సంజనకి టాస్క్ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు కదా. సో స్వింగ్ జెరా అనే టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ భలే ఉంది, ఆ టాస్క్ ఫినిష్ అయిపోయింది. అందులో మనకి ఫస్ట్ ఇమాన్యుల్ ఫినిష్ చేసిండు 50 స్కోరు, బర్నీ అన్న సెకండ్ ఫినిష్ 40 స్కోరు, డిమాండ్ పవన్ థర్డ్ 30 స్కోరు, తనుజ 20 స్కోరు, సుమన్ శెట్టి అన్న 10 స్కోరు. అండ్ ఇక్కడ మనకి సంజనక్కకి 0 స్కోరు. సంజనక్కని ఎలిమినేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నామో కదా. అవురు మర్చిపోయిను, సంజనక్కని పంపించి సుమనన్న టాప్ 5లో పెట్టేస్తారా ఏమో, మరి టాప్ 6 ఈ వారం పంపిస్తాడేమో. అందుకని చెప్పి లీస్ట్లో ఎవరు ఉంటే వాళ్ళని పంపిస్తాను కదా. లీస్ట్లో సంజనక్క ఉంటుంది. ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అని అప్పుడు మనం అనాలన్నట్టు. ఇది ఫేర్ కాదు బిగ్ బాస్, ఆమె ఎంత ఎఫర్ట్ ఇచ్చింది, గిట్లా చేస్తారా మీరు, గింత అన్యాయం చేస్తారా, మళ్ళీ ఆమెకే ఎందుకు బిగ్ బాస్ ఇదంతా, ఆమె చుట్టే ఎందుకు ఈ పెంట అంతా పెడతారు అని మనం డిస్కస్ చేసుకున్నట్టు చేస్తారేమో మరి కదా. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, బై బై, నమస్తే, షేర్, కేర్. దిస్ ఈజ్ యువర్ సిర్పురం శ్రీనివాస 65 సైనింగ్ ఆఫ్.